భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో మనం ఒక కరుణ ప్లావితమైనటువంటి సన్నివేశం దగ్గర ఆగాం. దశరథ మహారాజు శ్రీరామచంద్రుని విరహాంతో తప్పించి రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలవవు అని కైకేయితో చెప్పాడు ముందు. ఆ ప్రాణాలు రాముడు లేకపోయిన తర్వాత ఈ శరీరాన్ని అంటిపెట్టుకోవడం మీకు ఎందుకు అనుకున్నాయో ఏమో, అతడు గాఢ నిద్రపోతూనే తన ప్రాణాలు విడిచిపెట్టాడు. అర్ధరాత్రి సమయం అయింది, అందరూ నిద్రపోతూ ఉన్నారు. దశరథ మహారాజు నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రలోనే అతని ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. యదా తు దీనం కథయన్న రాధిపః ప్రియస్య పుత్రస్య వివాసనాతురః గతేర్ధరాత్రే భృశదుఃఖపీడితః తదా జహౌ ప్రాణముదారదర్శనః. దశరథ మహారాజు ప్రాణాన్ జహౌ, ప్రాణములను విడిచిపెట్టాడు అని రాశారు మహర్షి. ప్రాణములను మనం విడిచిపెడతామా, ప్రాణాలు మనల్ని విడిచిపెడతాయా అన్నది ఒక ప్రశ్న. మనకి చూసినట్లయితే జటాయువు రామచంద్రమూర్తి యొక్క సీతమ్మ తల్లిని నేను కాపాడుతాను అని ముందు మాటిచ్చి రావణాసుడితో ఆ రకంగానే యుద్ధం చేసి రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఇంకా కొహ ప్రాణంతో ఉండి రామచంద్రమూర్తి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఎవరు తీసుకువెళ్ళారు, ఎవరు 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 చెప్పు చెప్పు అని. కొడ ప్రాణంతో ఆయాసపడుతూ ఉన్న జటాయువు రావణాసురుడు అనేవాడు తీసుకెళ్ళాడు అనే మాట చెప్పి తరువాత అతని యొక్క చిరునామా చెప్పబోతూ ఉండగానే ప్రాణాలు జటాయువును వదిలేశాయి అని రాశారు మహర్షి. రామచంద్రమూర్తి అంతటి వాడు ఉండే ప్రశ్న అడిగినప్పుడు అది సగం చెప్పి సమాధానం, తన ప్రాణాలు తాను వదిలేయడం ఎంత అపచారం రామచంద్రమూర్తి పట్ల. అది వదలలేదు, ప్రాణాలే దాన్ని వదిలేసి వెళ్ళిపోయాయట. అది మహర్షి రాసినటువంటి, ఎంత రామచంద్రమూర్తి మీద ఎంత భక్తియో చెప్పలేదు. ప్రాణాలే దాన్ని వదిలేసి వెళ్ళిపోయి, అందులో దాని కర్తృత్వం కానీ దాని దోషం కానీ ఏమీ లేదు. పాపం దానికి సమాధానం రామచంద్రమూర్తికి తెలియలే. ఎవరు దానిని సీతాదేవిని ఎత్తుకుపోయిన వాడు ఎక్కడుంటాడు అనేటువంటి విషయాన్ని. అలాగా శ్లోకంలో మొదటి 2 పాదాలు చెప్పి ప్రాణాల్ని జటాయు విడిచిపెట్టిన తర్వాత ఆ శ్లోకంలో తక్కిన 2 పాదాలని సంపాతి పూర్తి చేశాడు హనుమత్ స్వామి దగ్గర. వాళ్ళందరూ సముద్ర తీరంలో కలిసినప్పుడు సంపాతి ఇదే 2 పాదాలు మళ్ళీ చెప్పి తక్కిన 2 పాదాలు వాడు లంక అనేటువంటి నగరంలో ఉంటాడు అనేటువంటి 2 పాదాలు తర్వాత పూర్తి చేశాడు సంపాతి. ఈ చెప్పిన పాదాలే మళ్ళీ ఆయన వాడుకున్నారు, ఈ మొదటి 2 పాదాలని. అది అన్నదమ్ముల యొక్క అనుబంధం సంపాతి జటాయు. సగం చెప్పి వదిలేసిన జటాయు యొక్క చిరునామా పాత్రని సంపాతి తర్వాత చెప్తాడు. అంటే ఇక్కడ కర్తృత్వం అనేది జటాయువు మీద లేదు. ప్రాణాలు వదలడం, అంటిపెట్టుకుని ఉండడం అనేటువంటి కర్తృత్వం జటాయువుకి ఏం సంబంధం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి దశరథ మహారాజు దగ్గర వాల్మీకి మహర్షి రాసింది నాకు అంత ఆశ్చర్యం అనిపించింది. దశరథుడే ప్రాణాలు వదిలేశాడు అని చెప్పాడు. ఆయన ముందే చెప్పారు, నా ఇంద్రియాలన్నీ ఒకటొకటి నన్ను వదిలి వెళ్ళిపోయాయి అని. ప్రాణాలు కూడా ఆయన్ని వదిలి వెళ్ళిపోవాలి, కానీ ఈయనే వాటిని వదిలేశాడట. జహౌ ప్రాణాన్ దశరథుడే ప్రాణాలను వదిలిపెట్టాడు. అంటే ఇక రామదర్శనం లేనటువంటి ఈ జీవితం నాకు అనవసరం అనుకుని అతని సంకల్పం ఎంత దృఢంగా ఉంది అంటే జీవించకూడదు అనేటువంటి సంకల్పం, ఆ సంకల్పం ద్వారానే అతడు తన ప్రాణాలను విడిచిపెట్టాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం కిందటిసారి చెప్పుకున్న వాటిలోని ఆఖరి శ్లోకం. సాధారణంగా ఆఖరి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం
రాబోయే ఉపన్యాసంలోని మొదటి శ్లోకాన్ని కూడా కొంచెం అనుకోవడం మనం ఆనవాయితీగా వస్తున్నటువంటి వ్యవహారం. అటువంటి సందర్భంలో కిందటిసారి ఒక చిన్న ప్రశ్నని కూడా లేవనెత్తారు పెద్దలు కొంతమంది. అది చాలామంది అడుగుతారనుకున్నాను, కానీ ఒకళ్ళిద్దరు అడిగారు, కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పాలి. ఏమిటంటే, మునికుమారుణ్ణి దశరథ మహారాజు సంహరించడం జరిగింది శబ్దభేది అనేటువంటి విద్యతోటి. ఒక ఏనుగు అనేటువంటి భ్రమతో, ఏనుగు నీళ్లు తాగుతోంది అనుకుని ఒక బాణాన్ని విడిచిపెట్టాడు, అది వెళ్ళి మునికుమారుని సంహరించింది. మునికుమారుడు చెప్పాడు దశరథుడు, నేను ఒక వైశ్యునికి ఒక శూద్రునికి పుట్టినటువంటి వాడను, కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం ఏమీ జరగదు, నువ్వేమి కంగారు పడకు అన్నాడు. బ్రాహ్మణుడిని చంపితే వచ్చేది బ్రహ్మహత్యా పాతకం, కాబట్టి నీకు దాని గురించి ఏమి కంగారు పడద్దు అని దశరథుడితో అతడు చెప్పాడు. కానీ అతడి తండ్రి, నువ్వు తెలియక తప్పు చేసావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం వెంటనే రాదు అన్నాడు. అంటే కొన్నాళ్ళ తర్వాత వస్తుంది అని అర్థం. మరి బ్రాహ్మణుడు కానివాడిని సంహరించినప్పుడు బ్రహ్మహత్యా పాతకం ఎలా వస్తుందండి అని మొన్న ప్రశ్న వేశారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మయందు చరించేవాడు, బ్రహ్మజ్ఞానం కలవాడు. బ్రహ్మజ్ఞానం కలవాడు అంటే అదేదో కేవలం పూజలు పునస్కారాలు చేసుకోవడమే కాదు, తల్లిదండ్రులను గౌరవించడం కూడా బ్రహ్మజ్ఞానంతో సమానం అని మన పెద్దలు నిర్ణయించారు. కాబట్టి తల్లిదండ్రులకు అంత శుశ్రూష చేస్తున్నటువంటి ఆ కుర్రవాడు ఏ కులంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా బ్రాహ్మణుడితో సమానుడే. కాబట్టి అతన్ని సంహరించడం వల్ల కూడా బ్రహ్మహత్యా దోషం వస్తుంది అని తండ్రి నిర్ణయించాడు. ఆ విషయం కుమారుడికి తెలియదు. ఇంకా కుమారుడి యొక్క విజ్ఞానం కన్నా తండ్రి యొక్క జ్ఞానం చాలా గొప్పది. తండ్రి నిర్ణయించాడు, నీకు బ్రహ్మహత్యా దోషం రాక తప్పదు, కాకపోతే వెంటనే రాదు, తెలియక చేసావు కాబట్టి ఈ విషయం తెలుసుకోవడానికి దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాలు పట్టింది. అప్పుడు తెలిసింది ఈ బ్రహ్మహత్యా దోషం ఉండడం వల్ల నాకు పిల్లలు పుట్టడం లేదు అనేటువంటి వ్యవహారం. కాబట్టి వెంటనే రాదు అంటే ఎప్పటికైనా వస్తుంది అనేటువంటి శాపం ఆ ముని బాలకుని యొక్క తండ్రి ఇచ్చాడు అని మనం అనుకోవలసి ఉంటుంది. అది ఆ కిందటిసారి మాట్లాడిన దానిలోని ఒక విషయం. అయితే ఏ జీవిని చంపినా బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అని కొన్ని శ్లోకాలు మనకు ఉదహరిస్తూ ఉన్నాయి. బ్రాహ్మణుడిని సంహరించడం వల్ల వచ్చేదే కాదు, బ్రహ్మ అందరిలోనూ చరిస్తూ ఉంటాడు. బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మని కనుక మనం ఆ జీవి యొక్క శరీరం నుంచి తొలగించినట్లయితే బ్రహ్మహత్యా పాతకంతో సమానమైన పాతకం వస్తుంది. కాకపోతే అది ఒక జీవిని చంపినప్పుడు కొంత వస్తుంది. అదే మానవ జాతిలో ఒక్కొక్క జాతిలో చంపినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పాళ్లలో వస్తుంది, కానీ ఎంతో కొంత బ్రహ్మహత్యా పాతకం ఏ జీవిని చంపినా వస్తుంది అనేటువంటి శ్లోకాలు కూడా మనకొని కనపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా ఈ వైశ్యుడికి శూద్రుడికి పుట్టినటువంటి అతనికి చంపడం వల్ల ఎంత బ్రహ్మహత్యా పాతకం రావాలో అంత బ్రహ్మహత్యా పాతకం దశరథుడికి వచ్చిందని అనుకోవాలి. లేకపోతే 60,000 సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఇంకా వేరే కారణం ఏమీ కనపడదు. కాబట్టి ఆ రెండు మనం పరిహరించుకున్న తర్వాత ఇవాళ మనం పంచషష్ఠితమ సర్గలోకి వెళుతున్నాం. 65వ సర్గ అయోధ్యకాండలో. అందరూ నిద్రపోతూ ఉన్నారు, చాలా నిశ్శబ్దంగా ఉంది, అంతఃపురం అంతా చీకటిగా ఉంది. అంతవరకు దుఃఖం వల్ల ఇతడు కూడా పడుకునే ఉన్నాడని అందరూ అనుకున్నారు. దశరథ మహారాజు అధరాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరే పరే హని వందినః పర్యుపాతిష్టన్ తత్పార్థివ నివేశనం. వందినః అంటే స్తోత్ర పాఠాలు చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి రోజు ఉదయాన్నే రాజుగారిని నిద్ర లేపాల్సి ఉంటుంది, అది వాళ్ళ యొక్క కర్తవ్యం. వాళ్ళందరూ యథావిధిగా వచ్చేసారు. రాజుగారిని నిద్ర లేపుదాం అనేటువంటి ఉద్దేశంతో స్తోత్ర పాఠాలు మొదలెట్టారు. మహారాజు గారు మీరు ఇంతటి వారు అంతటి వారు అంటూ వాళ్ళు రాజుగారిని నిద్ర లేపాలి. సూతాః పరమ సంస్కారాః మంగళాశ్చోత్తమశ్రుతాః గాయకాః స్తుతిశీలాశ్చ నిగదంతః పృథక్ పృథక్. సూతాః అంటే వంశకీర్తనాః, మీ వంశం ఇంతటి గొప్పది అని చెప్పి మహారాజును లేపవలసి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే మహారాజు మానసికమైనటువంటి దౌర్బల్యాలకు ఎప్పుడూ లోను కాకుండా ఉండాలి. రాజును చక్కగా పరిపాలించాలి అంటే, శత్రువులు చక్కగా సంహరించి తన ప్రజల్ని రాజ్యాన్ని రక్షించాలంటే, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చేశారులే మీ వంశ వాళ్ళందరూ మాకు తెలుసులే, మహా గొప్పవాళ్ళేలే అని చెప్పి కించపరిచే మాటలు మాట్లాడడం కానీ, నీ సంగతి అప్పుడు చూసావు అప్పుడు ఓడిపోయావు నువ్వు అని చెప్పి వాడి మాటిమాటికి వాడి యొక్క పరాజయాల గురించే మాట్లాడుతూ ఉండడం కానీ చేసినట్లయితే అతనికి తగినటువంటి మానసిక స్థైర్యం ఉండదు ప్రజల్ని పరిపాలించడానికి. కాబట్టి ఏమిటి, వీళ్ళు అసత్యాలు పలకరు,
కానీ ఉన్నదాన్నే గుర్తు చేస్తూ ఉంటారు. మీ యొక్క వంశం ఎంత గొప్పది, ఇటువంటి వంశంలో పుట్టిన వాడివి నువ్వు, నిద్ర లేచి నాయన ప్రజల్ని పాలించు అని చెప్పి వాళ్ళు సూతులందరూ కూడా మహారాజు గారిని కీర్తిస్తారు. అలాగే అతను చేసిన గొప్ప పనుల గురించి స్తోత్ర పాఠకులందరూ కూడా స్తోత్రాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరట? పరమ సంస్కారాః, చాలా అద్భుతమైనటువంటి వ్యాకరణాది విద్యలు అవన్నీ కూడా చక్కగా నేర్చుకుని సంస్కారమైనటువంటి పదములు మాటలు పలుకగలిగేటువంటి వారట వాళ్ళందరూ. మంగళాః, ఎప్పుడూ మంగళవాక్యాలే పలుకుతారట. మన సంస్కృతిలో భాగం ఏంటంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని, ఏదైనా సరే మాట్లాడినప్పుడు మంగళంతో ప్రారంభించాలి, మంగళంతో అంతం చేయాలి, మధ్యలో అంతా మంగళప్రదమైనవే ఉండాలి. ఇది మన యొక్క సంస్కారం. కాబట్టి వాళ్ళు మంగళాః, ఎప్పుడూ కూడా మంగళములే పలికేటువంటి వారట వాళ్ళు. ఉత్తమ శ్రుతాః, శృతము అంటే శాస్త్రము అని అర్థం, వేదము అని అర్థం. వాళ్ళు సమస్తమైనటువంటి గాంధర్వాది విద్యలన్నీ కూడా నేర్చుకుని ఉన్నారట. చక్కటి గొంతుతోటి అందమైనటువంటి సంగీతాన్ని కూడా పాల్గలిగేటువంటి నేర్పు కలిగినటువంటి వారట వాళ్ళు. గాయకాః స్తుతిశీలాశ్చ, వాళ్ళు ఉన్నట్లుగా స్తుతి చేస్తూ ఉంటారు. స్తుతి చేయడం అనేదే వాడి యొక్క నైజం. వాళ్ళు పృథక్ నిగదంతః, అందరూ ఒకడు మాట్లాడిందే ప్రతివాడు మాట్లాడటం కాకుండా రకరకాలుగా ప్రతివాళ్ళు కూడా వారికి తోచినటువంటి విధంగా రాజుగారి యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉన్నారు, రాజుగారి యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ ఉన్నారు. రాజానం స్తువతాం తేషాం ఉదాత్తాభిహితాశిషాం ప్రాసాద భోగ విస్తీర్ణః స్తుతి శబ్దో హ్యవర్తత. వారి యొక్క స్తుతి చేస్తున్నటువంటి ధ్వని ఆ హరిమ్యమంతా, ఆ రాజప్రాసాదం అంతా, ఆ భవనం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఉదాత్త అభిహిత ఆశిషాం, ఆశీర్వచనపూర్వకమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఆశీప్రయుక్తమైనటువంటి మాటలనే వారు మాట్లాడుతూ ఉన్నారట. తతస్తు స్తువతాం తేషాం సూతానాం పాణివాదకాః ఆపదాన్యుదాహృత్య పాణివాదాన్ అవాదయన్. వాళ్ళు ఈ రాజుగారిని స్తుతిస్తూ కూడా పాణివాదకాః అంటే కొందరు చేతులతోటే విచిత్రమైనటువంటి ధ్వనులు, వాద్య పరికరముల యొక్క ధ్వనులను చేసేటువంటి వారు అనమాట. వాళ్ళు పెద్ద పెద్ద భేరీలు అవి తీసుకురావక్కర్లేదు, చేతులతోనే రకరకాల శబ్దాలు చేస్తూ తాళములు వాయిస్తూ రాజుగారిని కీర్తించడం మొదలుపెట్టారు. తేన శబ్దేన విహగాః ప్రతిబుద్ధా విసస్వనుః శాఖాస్థాః పంజరస్థాశ్చ ఏ రాజకుల గోచరాః. ఎప్పుడైతే ఈ చప్పుడు వినపడిందో చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ కిలకిలా రావాలు చేస్తూ ఎగరడం మొదలెట్టాయట. అంతవరకు స్తుప్తంగా పడుకుని ఉన్నవి వాటికి మెలకువ వచ్చింది. ముందుగా వీరి స్తోత్ర పాఠాలకి మెలకువ వచ్చింది పక్షులకి. శాఖల మీద ఉన్న పక్షులు కొన్ని, పంజరస్థాః అంతఃపురంలో అక్కడక్కడ పంజరాల్లో పెట్టినటువంటి చిలుకలు, శారికలు, గోరువంకలు ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా లేచి శబ్దం చేయడం మొదలెట్టాయట. వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ వీణానాం చాపి నిస్వనాః ఆశీర్గేయం చ గాథానాం పూరయామాస వేష్మతత్. వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ అంటే ఇక్కడ వ్యాహృతాః పుక్తాః చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరి చేత? పుణ్యశబ్దములు చెప్పబడుతూ ఉన్నాయి వీరందరి చేత. పుణ్యశబ్దములు అంటే పుణ్య పురుషుల యొక్క కీర్తనం, పుణ్యక్షేత్రాల యొక్క కీర్తనం, పుణ్యతీర్థాల యొక్క కీర్తనం. అలాగే ఇవన్నీ కూడా జరుగుతుంది. పురుషులు, క్షేత్రాలు, తీర్థాలు వీటి గురించి వాళ్ళు మొదలెడుతూ ఉన్నారు. నిద్ర లేవగానే ఏ అత్యద్భుతమైనటువంటి క్షేత్రం గురించో చూపించాలి. పొద్దునే దేవాలయం అనేటువంటి కార్యక్రమం పెట్టి చూపిస్తూ ఉంటారు మనం. అలాగే అంతేగాని ఏదో శ్మశానం గురించి అక్కడ ఎవరో హత్య చేసింది ఇలాంటి విషయాన్ని నిద్ర లేవగానే మనం మొదలెట్టకూడదు. కాబట్టి పుణ్యకీర్తనాః, పుణ్యశబ్దాలు, పుణ్యమైనటువంటి మనుషుల యొక్క చరిత్ర, క్షేత్రముల యొక్క గొప్పదనం, తీర్థముల యొక్క గొప్పదనం కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. వీణావాద్యం లాంటి వాద్యములు మనకెప్పుడు కూడా రహదారుల్లో ఉన్నటువంటి భరించలేని శబ్దాలు చేసేటువంటి వాటితోటే మనం నిద్రలేస్తూ ఉంటాం. అలా కాకుండా వీణావాద శబ్దములతోటి ఆశీర్గేయం, ఆశీర్వచనాన్ని అపేక్షిస్తూ చేసేటువంటి పాటలతోటి, వాళ్ళ గాథలతోటి కూడా ఆ భవనం అంతా నిండిపోతూ ఉన్నది. తత శుచి సమాచారాః పర్యుపస్థాన కోవిదాః శ్రీవర్షధర భూయిష్ఠాః ఉపతస్థుర్యదాపురం. రోజు అలవాటుగా జరిగే కార్యక్రమాలు ఇవన్నీ.
వారితో పాటు కొంతమంది స్త్రీలు వస్తారు ఉపచారములు చేయడం కోసం. వారందరూ కూడా పర్యుపస్థాన కోవిదాహ అంటే కాలోచిత పరిచర నియుక్తాహ, ఏ కాలంలో ఏ పరిచర్య చేయాలో ఆ పరిచర్య చేయడానికి నియోగింపబడినటువంటి వాళ్ళందరూ కూడా, కాలానికి తగినట్టుగా పరిచర్యలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ భవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. హరిచందన సంపృక్తం ఉదకం కాంచనై ఘటై ఆనిన్యు స్నాన శిక్షాజ్ఞా యథాకాలం యథావిధి. మరొక పక్క అత్యద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యముతో కూడినటువంటి, వేడిగా ఉన్నటువంటి, గోరువెచ్చగా ఉన్నటువంటి, చల్లగా ఉన్నటువంటి రకరకముల ఉదకములు బంగారపు పాత్రలో నింపుతూ ఉన్నారట, బంగారపు గుండిగలలో. అవి రాజుగారి స్నానానికి సిద్ధం చేసేటువంటి వ్యవహారం. మహారాజు గారి స్నానానికి సమయం అవుతూ ఉన్నదని వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు, స్నాన శిక్షాజ్ఞా, స్నానం చేయడం కూడా ఒక కళ, చేయించడం కూడా. కాబట్టి ఏ రకమైనటువంటి తైలములు వాడాలి, ఏ రకమైనటువంటి సుగంధ ద్రవ్యములు అందులో కలపాలి, నీరు ఎంత వెచ్చగా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రాలు మనకి. కాబట్టి ఆ శాస్త్రములలో ప్రవేశం ఉన్నటువంటి, స్నాన శాస్త్రములలో శిక్షలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా మహారాజు గారికి స్నానం చేయించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారట. మంగళాలంభనీయాని ప్రాసనీయాన్యుపస్కరాన్ ఉపనిన్యుస్తదాప్యన్యాః కుమారీ బహుళా స్త్రియః. అందమైనటువంటి అనేక మంది యువతులు వచ్చి మంగళాలంభనీయాని అంటే నిద్ర లేవగానే చూసేటువంటివి కొన్ని ఉంటాయి, కొన్ని ఆభరణములు, దర్పణము అలాంటివి, కొన్ని వస్త్రములు, కుసుమములు, దర్పణము, ఇవి నిద్ర లేవగానే మనం చూడవలసినటువంటి వ్యవహారములు, వాటన్నిటినీ సిద్ధం చేస్తూ ఉన్నారట. ప్రాసనీయాని, ప్రాసనీయం అంటే తినేటువంటివి. నిద్ర లేవగానే తినడమేనండి, ఇంకేం పని లేదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే శాస్త్రం చెప్పిన ప్రకారం కొన్ని పుక్కిలించి ఉమ్మివేయవలసినటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయట, వాటిని ప్రాసనీయాని అన్నారు. దంతధావనానంతరం చేయవలసినటువంటి, పుక్కిలింతకు వాడవలసినటువంటి కొన్ని పదార్థముల యొక్క పెద్ద చిట్టా ఇవ్వడం జరిగింది మనకి శాస్త్రాలు. సంపిష్ట తిల నారికేళ జీరకాది అంటే, జీరకం అంటే మనకి జీలకర్ర నీళ్ళు. ఇప్పటికీ కూడా మనకి కేరళ లాంటి చోట్లకి వెళ్ళినట్లయితే జీరగం అంటారు దాన్ని. బాగా వేడి నీళ్ళలో జీలకర్ర వేసి మరిగించి ఆ నీటిని తాగడానికి వాడతారు. అది ఉదయాన్నే పుచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే సంపిష్ట తిల నారికేళ తీరం, కొబ్బరికాయ నీరు మొదలైనటువంటివి, అదొకటి. రెండవ రకం ఏమిటి అంటే గంగా జలాదీని. నిద్ర లేవగానే ఒక గంగా తీర్థాన్ని పుచ్చుకోవడం అనేది దంతధావనం చేసిన తర్వాత ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక అలవాటు. ఇంకొకటి కూడా చెప్పారు, మూడవది రంగనాథ తీర్థజలాని. రంగనాథ స్వామి వారి కులదైవం, వారి కులదైవానికి అప్పటికే అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ అభిషేకం జరిగినటువంటి రంగనాథ స్వామి యొక్క పాదోదకాన్ని కూడా తీర్థంగా స్వీకరించడం ఉదయాన్నే దంతధావనం చేసిన వెంటనే చేసేటువంటి పని ఆ రోజుల్లో. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి ప్రాసనీయములు, అలాగే వాళ్ళు రాసుకునేటువంటి అనులేపనములు, మనం ఇప్పుడు మాట్లాడేటువంటి స్నోలు, సెంట్లు వగైరాలు, ఇవన్నీ కూడా తీసుకుని ఆ కుమారి స్త్రీలందరూ కూడా కుమారీ బహుళ అంటే కుమారీ ప్రాయ అని చెప్పి వ్యాఖ్యానం చేస్తారు. కుమారి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు తీసుకుని వస్తూ ఉన్నారు. సర్వలక్షణ సంపన్నం సర్వం విధివదర్చితం సర్వం సుగుణలక్ష్మీవత్ తద్బభూవ అభిహారికం. రోజు జరుగుతున్నాయి అంతే, ఇవాళ కొత్తగా ఏమీ జరగటంలా. ప్రతిరోజు ఎలా జరుగుతుందో అలాగే అంతఃపురంలో ఏమీ జరగలేదా అన్నట్లుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్క నుంచి జరుగుతూ ఉన్నాయి. తత్తు సూర్యోదయం యావత్ సర్వం పరిసముత్సుకం తస్థౌ అనుపసంప్రాప్తం కిం స్విదిత్యుపశంకితం. రాజభవనంలోంచి ఇవన్నీ జరిగే సమయానికి రాజుగారు లేచి ఆవులించుకుంటూ చిటికలు వేసుకుంటూ ఒకసారి బయటికి రావడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. అనుపసంప్రాప్తం అనాగతం రాజానం. ఏమిటి ఇంకా రాలేదేంటి రాజుగారు బయటికి? ఈ పాటికి రావాలే, ఈ పాటికి మనల్ని అందరినీ పలకరించి మనం ఇచ్చినటువంటివన్నీ స్వీకరించి మనందరినీ కూడా బహుమానాలతో సంతృప్తిపరిచి మనల్ని పంపించాలి, ఏమీ జరగటం లేదు అని చెప్పి కిం స్విదితి ఉపశంకితం. ఏమిటబ్బా ఇలాగా, నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను రాజుగారిని, ఒక 70-80 ఏళ్ళవాడు, ప్రతిసారి ఈ సమయానికన్నా ముందే వచ్చేసారు, ఇవాళ ఎందుకు ఆలస్యమైందో. రాజుగారి వయసు 60,000 సంవత్సరాలు. అప్పటికి వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్న వీళ్ళంత వయసులో ఎంతో మనకు తెలియదు. వీళ్ళందరూ కూడా తరతరాలుగా రాజుగారి యొక్క సేవకులు వీళ్ళందరూ.
అథ యాః కోసలేంద్రస్య శయనం ప్రత్యనంతరాః తా స్త్రియస్తు సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్. కొంతమంది స్త్రీలు దశరథ మహారాజు పడుకున్నటువంటి మంచానికి దగ్గరగా పడుకుని ఉన్నారట. వాళ్ళకి తెలివి వచ్చింది, ఈ శబ్దాలకి తెలివి వచ్చి వాళ్ళందరూ కూడా సమీప శయనాః ప్రత్యనంతరాః, సమీపంగా పడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి రాజుగారిని నెమ్మదిగా అయ్యా ఏమండి అని చెప్పి లేపడం మొదలెట్టారు. ప్రత్యబోధయన్, మెల్లగా లేపడం మొదలెట్టారు. తథాపి ఉచిత వృత్తాస్తాః వినయేన నయేన చ నహ్యస్య శయనం స్పృష్ట్వా కించిదప్యుపలేభిరే. ఎంతసేపటికి రాజుగారు లేవకపోయేటప్పటికీ నెమ్మదిగా వాళ్ళు రాజుగారి మీద చెయ్యేసి ముట్టుకుని చూశారు. ఏమీ కూడా వాళ్ళకి కించిదపి ఉపలేభిరే, ప్రాణలక్షణం ఏమీ కూడా కనపడలేదట. తా స్త్రియః స్వప్నశీలజ్ఞాః చేష్టా సంచలనాదిషు. వాళ్ళందరికీ కూడా కొన్ని విద్యలు ఉన్నాయి. అందరూ కూడా శాస్త్రాలు చదివిన వాళ్ళే ఆ రోజుల్లో, ప్రతి వాళ్ళకి ఏదో ఒక శాస్త్రం. వీళ్ళందరికీ కూడా స్వప్నశీలజ్ఞాః, స్వప్నశాస్త్రం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు దానిలో. వాళ్ళు రాజుగారిని చూసి ఆయన యొక్క చేష్టలని, ఆయన యొక్క సంచలనాన్ని చూసి గమనించగలరు, ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. చేష్ట వేరు, సంచలనం వేరు. చేష్ట అంటే ఇంద్రియముల ద్వారా జరిగేది, కాలు కదపడం, చేయి కదపడం, అటు తిరగడం, ఇటు తిరగడం, ఇవి చేష్టలు. సంచలనాధికం అంటే మన ప్రయత్నం లేకుండా జరిగేటువంటి స్పందనలు, గుండె కొట్టుకోవడం, గాలి తీసుకోవడం, ఇవన్నీ సంచలనం. ఈ చేష్టలు సంచలనములు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి వారు స్వాప స్వభావజ్ఞాః, నిద్రాశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. తాః వేపధుపరీతాశ్చ రాజ్ఞః ప్రాణేషు శంకితాః. వాళ్ళకి రాజుగారి ప్రాణాల మీద అనుమానం వచ్చిందట. ప్రాణేషు శంకితాః, ప్రాణం ఉంటా లేదా ఏమిటి, లేవున్నారు రాజుగారు, లేవటం లేదేమిటి అనుకున్నారట. ప్రతిస్త్రోత్రశృణాగ్రాణాం సదృశం సంచకాశిరే. ఒక నదీ ప్రవాహం వెళుతూ ఉంటే చిన్న చిన్న లేతగా ఉండేటువంటి ఆ గడ్డి యొక్క కొనలు ఏ రకంగా ఇలా ఇలా కదులుతూ ఉంటాయో అలాగే వాళ్ళ హృదయాలన్నీ కూడా డుబుక్కుని కంపించడం మొదలెట్టాయట, వాళ్ళ కాళ్ళన్నీ కూడా వడకడం మొదలెట్టాయట. అధ సంవేపమానానాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివం ఎత్తదాశంకితం పాపం తస్య జజ్ఞే వినిశ్చయః. రాకూడనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఏమిటి, మహారాజు ప్రాణం లేదేమో అనేటువంటి ఆలోచన. చివరికి ఆ ఆలోచనే నిజమైంది. అది నిశ్చయానికి వచ్చారు వాళ్ళు, రాజుగారు ప్రాణం లేదు అనేటువంటి విషయాన్ని. కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోక పరాజితే ప్రసుప్తేన ప్రబుధ్యేతే యథాకాల సమన్వితే. పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉన్నారు కౌసల్య సుమిత్ర మహారాజుతో పాటు. ఒక్క క్షణం కంటి మీద కునుకు లేదు, మనస్సుకి శాంతి లేదు. ఏ అర్ధరాత్రో అపరాత్రో వాళ్ళకి కూడా కాస్త కునుకు పట్టింది. వాళ్ళు కూడా పక్కన ఉన్నటువంటి మంచాల మీద నిద్రపోతూ ఉన్నారు పక్క గదులలో. ఆ సమయంలో వాళ్ళు ఎలా నిద్రపోతున్నారయ్యా అంటే యథా కాల సమన్వితే, అంటే యథా మృతేవా మృతాహ ఇవ, వాళ్ళు కూడా మరణించారా అన్నట్లుగా ఒళ్ళు తెలియనటువంటి అవస్థలో వాళ్ళు కూడా ఉన్నారు అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి. విష్ప్రభాచ వివర్ణాచ సన్నాశోకేన సన్నతాః సన్నతా నవ్యరాజత కౌసల్యా తారేవ తిమిరావృత. బాగా చీకటి పడిపోయినప్పుడు ఆ చీకటి ఒక చిన్న మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని కప్పివేస్తే అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనపడుతుంది. ఆ రకంగా కౌసల్య ప్రాణం ఉందా లేదా అన్నంతగా అంత గాఢ నిద్రలో ఆవిడ ఉన్నదట. ఆవిడ నిష్ప్రభ, ఏమీ కాంతి లేకుండా ఉంది. వివర్ణ, మొహం అంతా పాలిపోయి ఉంది ఆవిడకి. కౌసల్యానంతరం రాజ్ఞః సుమిత్రా తదనంతరం నస్మ విభ్రాజతే దేవి శోకాశ్రు లులితాననాః. ఇద్దరు కూడా మొద్దుల్లో పడి ఉన్నారు, కౌసల్య సుమిత్ర ఇద్దరు కూడా. ఒంటి మీద తెలివి ఉందో లేదో తెలియదు, అలిసిపోయి ఉన్నారు అప్పటి వరకే. అప్పుడే కాస్త నిద్రపడుతూ ఉన్నదేమో వాళ్ళకి. తే చ దృష్ట్వా తథా సుప్తే ఉభే దేవ్యా చ తం నృపం సుప్తమేవోద్గత ప్రాణం అంతఃపురమదృశ్యత. అంతఃపుర జనమందరికీ ఏమనిపించిందంటే నిద్రలోనే రాజుగారి ప్రాణాలు పోయి ఉంటాయి. అది ఏ సమయంలో పోయింది, ఖచ్చితంగా పలానా సమయంలో ప్రాణోత్క్రమణం జరిగింది అని చెప్పడానికి వీల్లేనటువంటి వ్యవహారం అని చెప్పి వాళ్ళకి అనిపించింది.
తతః ప్రచుక్రుషుః దీనాః సస్వరం తావరాంగనాః కరేణేవ ఇవారణ్యే స్థానప్రచ్యుత యూధపాః. అనేక మంది ఏనుగుల గుంపులో నుంచి ఒక ఏనుగు పక్కకి వెళ్ళిపోతే దిక్కు తోచక దారి తోచక భయంగా ఎలాగ ఆర్తనాదాలు చేస్తుందో ఆ రకంగా వీళ్ళు కూడా కొంతమంది నెమ్మదిగా ప్రచుకృషు ఏడవడం మొదలుపెట్టారు. ఆ శబ్దం నెమ్మదిగా పెద్దదవుతూ ఉన్నది. తాసామ ఆక్రంద శబ్దేన సహసోద్గత చేతనే కౌసల్యా చ సుమిత్రా చ త్యక్త నిద్రే బభూవతు. ఆ చప్పుడుకి కౌసల్యకి మెలకువ వచ్చింది, ఆ చప్పుడుకి సుమిత్రకి మెలకువ వచ్చింది. కౌసల్యా చ సుమిత్రా చ పరుగున వచ్చారు వారిద్దరూ రాజుగారి శరీరం దగ్గరికి. దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివం. ఒక్కసారి వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు. లేదు ఇంకా బతికే ఉన్నారేమో చేతులతో తడిమి చూశారు, ముట్టుకున్నారు ఆ శరీరాన్ని. హా నాథ ఇది పరికృష్య పేతతు ధరణీతలే. ఏమండి అని ఒక కేక పెట్టి ఇద్దరు కూడా ఆ శరీరం సమీపంలో కూలబడిపోయారు నేల మీద. సా కౌసలేంద్ర దుహిత వేష్టమానా మహీతలే నభ్రాజరదోధ్వస్త తారేవ గగనాచ్యుత. ఆకాశం నుంచి రాలిపడినటువంటి నక్షత్రం భూమి మీద పడిందా అన్నట్లుగా ఆవిడ భూమి మీద నక్షత్రం పడితే ఆకాశంలో ఉన్నంత బాగా ప్రకాశించదు. ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి అవన్నీ కొట్టేసి ఉంటాయి దాని మీద, నేల మీద పడగానే. అలాగా దుమ్ము ధూళి కొట్టుకుపోయి ఆకాశం నుంచి పడినటువంటి నక్షత్రంలాగా ఆవిడ వేష్టమాన మిక్కిలి బాధపడుతూ అలా ఉన్నది ఆవిడ. నృపేశ అంతగుణే జాతే కౌసల్యాం పతితాం భువి అపశ్యం తాహ శ్రియ సర్వా హతాం నాగవధూమివ. తక్కిన రాజుగారు ఎప్పుడైతే ఆ రకంగా మరణించి ఉన్నారో కౌసల్యాదేవి పడిపోయినటువంటి విధానాన్ని చూసి వాళ్ళందరూ కూడా, తక్కిన స్త్రీలందరూ కూడా ఆవిడ దగ్గరికి వచ్చారు. ముందుగా ఆవిడకి ఉపచారాలు చేయడానికి వచ్చారు. ఆవిడ హతాం నాగవధూమివ, కొట్టబడినటువంటి ఆడు నాగువలే పడిపోయి ఉన్నదట ఆవిడ. తతః సర్వా నరేంద్రస్య కైకేయీ ప్రముఖా స్త్రియః రుదంత్యః శోక సంతప్తాః నిపేతుః గతచేతనాః. అప్పటికి తెలిసింది మా కైకేయి తల్లికి. ఆవిడ ఇంకా దూరంగా ఉందన్నమాట వీళ్ళకన్నా. ఆవిడ పరుగున ఆవిడ వచ్చింది. ఈయనకు ఉన్నటువంటి అనేక మంది భార్యలు, దశరథ మహారాజుకి 365 మంది భార్యలు అని మనం ఇదివరకు అనుకున్నాం. అంతమంది భార్యలు కూడా వాళ్ళు గవగవా ఏడుస్తూ ఆ భవనంలోకి రావడం కనపడుతూ ఉన్నది. తాభిః స బలవాన్నాదః క్రోశంతీభిరనుద్రుతః ఏన స్థిరీకృతం భూయః తద్గృహం సమనాదయత్. వారందరూ కూడా ఒక్క పెట్టున ఏడుపులు పెడపప్పులు పెట్టేటప్పటికీ ఆ భవనం అంతా కూడా వారి యొక్క ఉద్విగ్నమైనటువంటి ఏడుపుల ధ్వనితోటి నిండిపోయి ఉన్నది. తచ్చ సంత్రస్త సంభ్రాంతం పర్యుత్సుక జనాకులం సర్వతః తుములాక్రందం పరితాపార్త బాంధవం. బాంధవుడైనటువంటి వాడు, బంధువైనటువంటి వాడు, చాలా కావలసినటువంటి వాడు భర్త మరణించినప్పుడు ఆ ఏడుస్తున్న స్త్రీల యొక్క ఆక్రందన శబ్దం చాలా బాధాకరంగా ఉన్నది. సద్యో నిపతితానందం దీన విక్లభ దర్శనం బభూవ నరదేవస్య సద్మదిష్టాంతమీయుషః. అంతవరకు ఉన్న ఆ వెలుగంతా ఆ భవనంలో లేదు. ఇప్పటి నుంచి చాలా దీనంగా, చాలా ఎందుకు పనికిరానిదిగా ఆ భవనం అయిపోయి ఉన్నది. అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం యశస్వినం సంపరివార్య పత్నయః భృశం రుదంత్యః కరుణం సుదుఃఖితాః ప్రగృహ్య బాహు వ్యలపన్ అనాథవత్. అనాథల వలె ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అందరూ కూడా భృశం రుదంత్యః మిక్కిరి ఏడుస్తూ ఉన్నారు. చాలా కరుణ ప్లావితమైనటువంటి సన్నివేశం జరుగుతూ ఉన్నది ఆ భవనంలో. తమగ్నిమివ సంశాంతం అంబుహీనమివార్ణవం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం. అగ్నిమివ సంశాంతం, ఆరిపోయిన అగ్నిలా ఉన్నాడట దశరథ మహారాజు. అలాగే అంబుహీనమివార్ణవం, ఎండిపోయిన సముద్రంలా ఉన్నాడట.
హతప్రభమివ ఆదిత్యం, వెలుగులేని సూర్యుడిలా ఉన్నాడట. అలాగా స్వర్గస్థుడైనటువంటి రాజుగారిని చూసింది. కౌసల్యా బాష్పపూర్ణాక్షి వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరో రాజ్ఞ కైకేయీం ప్రత్యభాషత. పరిగెత్తుకుంటూ వచ్చి భర్త యొక్క శిరస్సును తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది కౌసల్యాదేవి. కళ్ళనీళ్లు కారుతూ ఉన్నాయి, శోకంతో కదిలిపోతూ ఉన్నది. కైకేయి కేసు చూసి ఆవిడ ఒక కేక పెట్టింది. సకామాభవ కైకేయి, అమ్మా నీ కడుపు నిండిందా, నీ కోరిక తీరిందా తల్లి? భుంక్ష రాజ్యమకంటకం, రాజ్యాన్ని చక్కగా అనుభవిద్దు గానిలే, శుభ్రంగా అనుభవించి ఇంకా. త్యక్త్వా రాజానమేకాగ్ర నృశంసే దుష్టచారిణి, రాజుగారిని పంపించేసేదాకా కూడా నీకు మనసుకు శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు పంపించేదాకా కూడా నువ్వు ఊరుకోలేకపోయావు. చూడు ఎంత పని జరిగిందో ఇవాళ. విహాయ మాం గతో రామో, నన్ను వదిలి మా రామచంద్రుడు వెళ్ళిపోయాడు. భర్త చ స్వర్గతో మమ, నా భర్త నన్ను వదిలి స్వర్గానికి వెళ్ళిపోయాడు. విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే, దారి కాని దారిలో మాట్లాడేటువంటి వాడు కూడా చుట్టూ ఎవడూ లేకుండా భయంగా ఒక నడిచేటువంటి ఒక బాటసారిలాగా ఈ జీవితాన్ని నేను ఇంకా గడపలేను. నా జీవితం అంతా కూడా ఎటువంటి స్నేహితులు సహాయం చేసేవారు లేకుండా అగమ్య గోచరంగా ఉన్నది. నాకు ఇప్పుడంతా కూడా ఎటు వెళుతున్నానో కూడా తెలియకుండా ఉన్నది. ఇలాంటి జీవితాన్ని నా జీవితముత్సహే, నాకు ఇంక జీవించాలని లేదు తల్లి. భర్తారం తం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః ఇచ్చేత్ జీవితుమన్యత్ర కైకేయ్యాః త్యక్తధర్మణః. భగవంతుడే వచ్చి అమ్మా నువ్వు నా దగ్గరికి రా అని పిలిస్తే నువ్వు రావడానికి భర్తని దూరం చేస్తాను అంటే ఏ స్త్రీ కూడా భర్తని వదులుకోవడానికి ఒప్పుకోతే సాక్షాత్ పరమాత్మ దగ్గరికైనా కూడా భర్తతో కలిసే వెళ్ళాలి అనుకుంటుంది స్త్రీ. అంతేగాని ఆయన పోయినా పర్వాలేదు, ఆయన పోతే నువ్వు దైవ దర్శనం లభిస్తుందమ్మా అంటే నా భర్త పోతే పోనీ నేను దైవ దర్శనం చేసుకుంటాను అనే స్త్రీ ఎవరు ఉండరు. కాబట్టి దైవం దగ్గరికి వెళ్ళాలన్నా భర్తతో కలిసే వెళ్ళాలనుకుంటుంది స్త్రీ. అటువంటి భర్తని విడిచిపెట్టి, అలా అనుకునేటువంటి భర్తను విడిచిపెట్టి ధర్మాన్ని వదిలేసినటువంటి కైకేయి దగ్గర నేను ఎలా జీవితాన్ని గడపగలను? న లుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకేయ్యా రాఘవాణాం కులం హతం. లుబ్ధుడైనటువంటి వాడు దోషాలని పట్టించుకోడట. అంటే కొంచెం చవకగా వస్తుంది అంటే ఏవో చిన్న చిన్న ఇవి సెకండ్స్ అండి పనికిరానివ్వండి అన్నా కూడా లుబ్ధుడైనటువంటి వాడు ఏమనుకుంటాడట, పోతే పోంది డబ్బు తక్కువ అవుతుంది కదా అని వాటిని తీసేసుకుంటాడు. అలాగే కొంతమంది బాగా ఆకలిసినప్పుడు కింపాకమివ భక్షయన్, కింపాకం అంటే కుత్సిత పాకం అంటే సరిగ్గా వండబడినటువంటి విషం కలిపినటువంటి ఆహారాన్ని అయినా కూడా బాగా ఆకలిస్తుంది పర్లేదు తినేద్దాం అనుకుని తినేసినట్లుగా ఇప్పుడు నువ్వు కుబ్జని సంతృప్తి పరచాలి అనేటువంటి చిన్న కోరికతోటి రాఘవుల కులాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేసావమ్మా. ఈ కింపాకం తినేటువంటి వాడు, ఆకలితో తినేటువంటి వాడు ఎటువంటి బాధని పడతాడో, విషమిశ్రమమైనటువంటి ఆహారాన్ని ఆకలి కడుపు నింపుకుందాం పర్వాలేదు, విషం కలిపితే ఏం కడుపు నిండుతుంది కదా, ఆకలి తీరుతుంది కదా అనుకుని విషాన్ని తినేసిన వాడు ఎలా ఉంటాడో నీ పరిస్థితి అలా ఉన్నది తల్లి. కింపాకం అనేటువంటి మాటకి ఇంకొక అర్థం కూడా చెప్పారు. అది కింపాకం అనేటువంటి ఒక జాతి, ఒక ఫలములో ఒక జాతట. ఆ ఫలం కనుక చూడడానికి చాలా అందంగా ఉంటుందట, కానీ నోట్లో పెట్టుకుంటే చేదు విషం. కాబట్టి అటువంటి ఫలాన్ని ఆకలిస్తుంది కదా అని తినేస్తే ఎంత బాధపడాలో తర్వాత. అలాగ నువ్వు ఈ మందర చెప్పినటువంటి మాటలకి లోబడిపోయి ఇంత ముషిడి ఫలం అంటారట దాని తెలుగులో. ముషిడి ఫలం అని చెప్పి రాశారు కొందరు వ్యాఖ్యాతకారు. అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితం సభార్యం జనక శ్రుత్వా పరితప్స్యత్యహం యథా. నేను ఇలా ఎంత బాధపడుతున్నాను ఇవాళ, నాలాగే బాధపడుతున్నాను ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరు? మా సీతాదేవిని కన్న తండ్రి జనక మహారాజు. రాముడిలా అడవికి పంపించేశారయ్యా మీ అల్లుడిని, మీ అమ్మాయిని చక్కగా పెళ్లి చేసి పంపించావు, ఆవిడ్ని కూడా అడవికి పంపించేశారయ్యా అని చెప్పి తెలిస్తే ఆయనకి నేను ఇవాళ ఎంత బాధపడుతున్నానో జనక మహారాజు ఎంత బాధపడతాడు, తన కుమార్తెకి వనవాస యోగం పట్టింది అని చెప్పి ఎంత బాధపడతాడు కదా అంటూ ఉన్నదాడు. అంటే వియ్యంకుడు గారి గురించి ఆలోచిస్తున్నది కౌసల్య.
సమామనాథం విధవాం నాద్య జానాతి ధార్మికః రామః కమలపత్రాక్షో జీవనాశమితో గతః. ఇలా ఇక్కడ జరిగింది అనేటువంటి విషయం ఆ జనక మహారాజుకి తెలియదే. నేను విధవరాలను అయ్యేటువంటి విషయం కానీ, నేను అనాథనయ్యేటువంటి విషయం కానీ, రాముడు కమలపత్రాక్షుడు అనేటువంటి రాముడు తన జీవితాన్నంతటినీ కోల్పోయి ఈ రకంగా అడవుల పాలు పడ్డాడు అనేటువంటి విషయం కానీ ఆయనకి తెలియదే. విదేహరాజస్య సుత తథా సీతా తపస్విని దుఃఖస్యానుచిత దుఃఖం వనే పర్యుద్విజిష్యతి. ఈనాడు దుఃఖాన్ని ఎరిగినటువంటి తల్లి ఆ సీతమ్మ, మా కోడలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తండ్రి. అసూర్యం పశ్య, సూర్యుడిని చూడడం కూడా జరగలేదు ఆవిడ జీవితంలో. సూర్యుడికే చూస్తే వడిలిపోతుందేమో అని రాజభవనంలోనే జాగ్రత్తగా పెంచారు ఆవిడ. అటువంటి ఆవిడ కాళ్ళతో నడుచుకుంటూ అడవుల్లో ఎన్ని బాధలు పడుతూ ఉంది కదా. పర్యుద్విజిష్యతి అంటే భయం ప్రాప్స్యతి. వనంలో ఎప్పుడూ అడవుల్లో తిరగడం అలవాటు లేనివాడు అడవుల్లోకి తీసుకెళ్తే ఆ క్రూర మృగాల యొక్క శబ్దాలకి, ఆ మృగాల యొక్క దృశ్యాలు చూసి ఎంత భయపడుతూ ఉంటుందో కదా. వదతాం భీమఘోషాణం నిశాసు మృగపక్షిణాం నిశమ్య నూనం సంత్రస్తా రాఘవం సంశ్రయిష్యతి. వేళకాని వేళల్లో రాత్రిళ్ళు ఏ సింహమో అరుస్తుంది, ఏ శార్దులమో అరుస్తుంది, ఏ అడవి కుక్కో మరుగుతుంది. ఈ శబ్దాలన్నీ, భయంకరమైనటువంటి శబ్దాలన్నీ విని భయపడిపోయి కదిలిపోయి పరిగెట్టుకుంటూ వచ్చి మా రామచంద్రమూర్తిని కౌగిలించుకుంటుంది. ఏమండి నాకు భయం వేస్తుందండి అని చెప్పి ఎంత బాధపడుతూ ఉందో కదా మా కోడలు సీతాదేవి. వృద్ధశ్చైవాల్పపుత్రశ్చ వైదేహీమనుచింతయన్ సోసి శోక సమావిష్టో నను త్యక్ష్యతి జీవితం. లేక పుట్టింది లేదా కలిగింది లేదా సంపాదించుకున్నాడు సీతాదేవిని జనక మహారాజు. వృద్ధ ఎంతో వృద్ధుడు, అల్పపుత్రశ్చ అల్పపుత్రుడు అంటే 10 మంది సంతానం ఏం లేరు ఆయనకి. ఉన్నది ఒకే ఒక్క కూతురు సీతా మహాలక్ష్మి. అటువంటి ఆవిడ గురించి ఆలోచిస్తూ సోపి అతడు కూడా శోక సమావిష్ట, శోకంతో బాధపడి నా అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందే అనుకుని నిప్పుల్లో పోసాను మా కుమార్తె జీవితం అని బాధపడి త్యక్షతి జీవితం, ఇంకేం బతుకుతాడు మా జనక మహారాజు. ఆయన కూడా ప్రాణాలను విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది. సోహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రత, నేను నిజంగా పతివ్రతనే కాబట్టి అద్యైవ దిష్టాంతం గమిష్యామి. దిష్టాంతం అంటే మరణం గమిష్యామి, యమసదనం ప్రాప్స్యామి. యముడి యొక్క ఇంటికి నేను వెళ్తాను, మరణాన్ని పొందుతాను ఇవాళ నేను, ఎందుకంటే నేను పతివ్రతని. పూర్వకాలంలో ఇవాళ మన పతివ్రతలు ఉన్నారా అంటే అనుమానమే నాకు. ఈ వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం పతివ్రత అంటే ఎవరు అని ఒక నిర్వచనం ఇచ్చాను. ఎవరయ్యా అంటే ఆర్తే, భర్త ఆర్తుడు అయినప్పుడు ఆవిడ కూడా ఆర్తురాలు. ముదితే హృష్ట, భర్త సంతోషంగా ఉన్నప్పుడు ఆవిడ కూడా సంతోషంగా ఉంటుంది. ప్రోషితే మలినాకృత, అతడు కనుక దూరంగా విదేశాలకు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆవిడ శుభ్రంగా రోజు అందంగా అలంకరించుకుని తయారై ఉండదు. మలినాకృత, మలినమైనటువంటి చీర కట్టుకుని చాలా నెమ్మదిగా బతుకుతూ ఉంటుంది. మృతే మ్రియేతయా పత్యౌ శాస్త్రీ జ్ఞేయా పతివ్రత, భర్త మరణించిన తర్వాత ఇంకా జీవించి ఉంది అంటే ఆవిడ పతివ్రత కానట్లే అని మనకి పతివ్రత అనేటువంటి విషయానికి ఒక నిర్వచనం ఇచ్చారు. అతడు ఆర్తుడైతే ఆవిడ ఆర్తుడు, అతడు సంతోషిస్తే అతడు సంతోషం, ఆవిడ దూరంగా వెళితే అతడు ఏ సుఖాలని ఏ భోగాల్ని అనుభవించదు. అతడు మరణించాక ఇంకా జీవించడమే ఇష్టం లేనటువంటి స్త్రీని పతివ్రత అని పూర్వకాలంలో నిర్వచనం పెట్టారు. అలాగా ఈవిడ నిజంగా పతివ్రత కాబట్టి భర్త పోయిన తర్వాత ఇంకా జీవించి ఉండడం ఏమిటి అనిపించి నేను కూడా మరణిస్తాను అని చెప్పి అనుకున్నది ఆవిడ. తాం తతస్సంపరిష్వజ్య సాహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాసనం. ఏదో కట్టెల మీద పెట్టి ఈ కట్టెని దశరథ మహారాజు యొక్క శరీరాన్ని కాల్చివేస్తారే, నేను ఈయన గట్టిగా పట్టుకుని కౌగులించుకునే ఉంటాను, నేను వదలను ఆయన్ని, ఆ శరీరాన్ని. కాబట్టి ఆయన శరీరంతో పాటు నన్ను కూడా ఆ చితి మీద పేర్చి దహనం చేయండి, ఆ రకంగా నేను భర్తతో కలిసే మరణిస్తాను. తాం తతః సంపరిష్వత్య విలపంతీం తపస్వినీం
వ్యపనీయ సుదుఃఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః. అలా ఏడుస్తూ ఉంటే వ్యావహారికాః అంటే వ్యవహార జ్ఞానం ఉన్నవాళ్ళు. మామూలుగా వైరాగ్యం అనేక రకాలుగా ఉంటుంది. శ్మశాన వైరాగ్యం అని పేరు దీనికి. ఏమండి ఆయన పోయాక ఇంక నేను ఎందుకండి, నేను కూడా మరణిస్తాను, నన్ను కూడా కాల్చేయండి అంటే 10 మంది వచ్చి గవ్వబా తాళతో కట్టేసి కాల్చేస్తా ఉంటే ఆవిడ ఊరుకోదు. ఆయన ఏదో మాట వరుస కంటే మీరు నన్ను కాల్చేస్తారా అని చెప్పి మళ్ళీ తిరగబడుతుంది. కాబట్టి ఏదో బాధలో దుఃఖంలో నేను బతకను అన్నంత మాత్రాన్ని మనం తీసుకెళ్ళి ఆవిడ చంపేస్తా ఉంటే కుదరదు. ఆవిడ పాపం అలా అంటూ ఉన్నప్పుడు వ్యవహారికా అన్నాడు. అందుకే వ్యావహారికా, వాళ్ళు ఈ లోకం యొక్క వ్యవహారం తెలిసినటువంటి వాళ్ళు. ఏదో దుఃఖంలో అలా అంది కానీ పాపం ఆవిడ మాత్రం తర్వాత రామచంద్రమూర్తిని చూసుకోవద్దా, రామచంద్రమూర్తి మళ్ళీ తిరిగి రావాలి కదా, మా అమ్మేదేని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం, అయింది ఏదో అయిపోయింది, మా పోయిన వాళ్ళతో మనం పోతామా, వదిలేసే తల్లి, పిల్లల కోసమే నువ్వు బతుకుండాలి, ఇలాంటి మాటలు చెప్పి ఆవిడని విడిపించి ఆ శరీరం నుంచి, ఆవిడ కౌగిలించుకున్న శరీరం నుంచి ఆవిడ దూరంగా తీసుకొచ్చి తైలద్రోణ్యామధామాత్యాః సంవేశ్య జగతీపతిం రాజ్య సర్వాణ్యథాదిష్టా చక్రు కర్మాణ్యనంతరం. అనంతర కర్మలు చూడ, అబ్బా ఇవి ఏదో అయింది, ఏదో అయిపోయింది, ఇంక ఏడుపులు చాలు కానీ తర్వాత జరగవలసింది చూడండి అంటాడు పెద్ద ఆయన వచ్చి. అంటే ఏమిటనమాట, ఇక దహన సంస్కారం సంగతి ఆలోచించండి, ఏడిచింది చాలు, ఇంకా పోయే వాళ్ళతో మనం పోము అని ఒక ఆయన ఎవడో పెద్ద ఆయన చెప్పాలి. అలాగా వ్యావహారికులు అనేటువంటి వాళ్ళు చెప్పారు. చెప్పి ఒక పెద్ద తైలద్రోణిని తీసుకొచ్చారు. అంటే ఒక పెద్ద ఆ శరీరం పట్టడానికి అనువైనటువంటి ఒక పెద్ద గిన్నె లాంటిది. ద్రోణి అంటే బకెట్ అని అర్థం, కరెక్ట్గా ట్రాన్స్లేషన్ కావాలంటే. అని ఒక గుండిగ లాంటిదో మరొకటి లేకపోతే ఒక పెద్ద టబ్బు లాంటిదో తీసుకొచ్చారు. దాని నిండా నూనె నింపి ఈ పార్థివ శరీరాన్ని దానిలో ఉంచారు. అది పార్థివ శరీరాన్ని క్షేమంగా ఉంచేటువంటి పద్ధతి కాబోలు ఆ రోజుల్లో. నతు సంకలనం రాజ్ఞో వినా పుత్రేణ మంత్రిణః సర్వజ్ఞాః కర్తుమీషుస్తే తతో రక్షంతి భూమిపం. సర్వజ్ఞాః అంటే సర్వధర్మజ్ఞాః, ఇలాంటి ధర్మములన్నీ బాగా తెలిసినటువంటి వాళ్ళందరూ వచ్చి కుమారుడు కలిగినటువంటి రాజుగారికి ఒక కుమారుడు దగ్గర లేకుండా వేరే ఎవరో సంస్కారం, ప్రేత సంస్కారం చేసినట్టు చేయడం ఏంటండి, అలా జరగడానికి వీల్లేదు. కుమారుడు లేకపోతే ఎలాగో జ్ఞాతులో మరొకరో ఎవరో సంస్కారం చేయాలి. కానీ 4 కుమారులు ఉన్నారే, పోనీ 2 దూరంగా ఉన్నా 2 దగ్గరగానే ఉన్నారు కదా, మరీ ఎంత దూరం కాదు కదా, కాబట్టి వాళ్ళు వచ్చేదాకా దీన్ని దహన సంస్కారాన్ని ఆపు చేయండి అని చెప్పి తైలద్రోణిలోనే పెట్టండి అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయం చేశారు. తైలద్రోణ్యాంతు సచివైః శాయితం తం నరాధిపం హా మృతోయమితి జ్ఞాత్వా శ్రియస్తాః పర్యదేవయన్. మామూలుగా చాలామంది ఏడుస్తూ ఉంటారు, కొంతసేపటికి వెళ్ళి ఆ నిచ్చెన మీద పడుకోబెట్టగానే అప్పుడు మళ్ళీ గొల్లుమని ఏడుస్తారు. అంతవరకు ఏమో కాసేపు అయినా తిరిగి తెచ్చుకుంటాడేమో, బతుకుతాడేమో అని ఆశ. ఇంకా ఎప్పుడైతే వీళ్ళు తైలద్రోణంలో పడేశారో ఆ శరీరాన్ని, నిజంగానే పోయాడు ఆయన అని చెప్పి మళ్ళీ పోయారు అందరూ కూడా ఏడవడం మొదలెట్టారట. బాహు ముద్యమ్య 2 చేతులు ఎత్తి గుండెల మీద బాదుకుంటూ ఉన్నారట. కృపణాః నేత్ర ప్రస్రవణైర్ముఖైః రుదంత్యః శోక సంతప్తాః కృపణం పర్యదేవయన్. పర్యదేవనం అంటే ఏడవడం. వాళ్ళందరూ కూడా మిక్కిలి జాలి కలిగేలాగా చూసే వాళ్ళందరూ కూడా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు, చేతులు 2 ఎత్తి బాధపడుతూ ఉన్నారు. హా మహారాజా రామేణ సతతం ప్రియవాదినా విహీనా సత్యసంధేన కిమర్థం విజహాసినః. ఓ మహారాజా, రాముడంటే నీకు అంత ఇష్టమే, అటువంటి వాడివి నువ్వు రామచంద్రమూర్తిని వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నావయ్యా? రాముడు ఇంకా ఉన్నాడు భూమి మీదే, ఇవాళ కలిపితే రేపు వస్తాడు మళ్ళీ అడవిలోంచి. అటువంటి రాముడిని వదిలేసి నీ శరీరాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నావు నువ్వు? నీకు ఎంత ఇష్టం రాముడు అంటే, నీకు గుర్తులేదా? అలా ఎలా వెళ్ళిపోయావయ్యా? కైకేయ్యాః దుష్టభావాయాః రాఘవేణ వియోజితాః కథం పతిఘ్న్యావత్స్యామ సమీపే విధవా వయం. ఆయన ఏదో వెళ్ళిపోయాడు కానీ రాముడు లేనటువంటి అయోధ్యలో మనం ఎలా ఉంటాం రేపటి నుంచి? ఆ మహాదుష్టురాలైనటువంటి కైకేయి సమీపంలో, ఇదే అంతఃపురంలో మనం ఎలా బతకగలం? సహి నాథ సదాస్మాకం తవ చ ప్రభురాత్మవాన్ వనం రామో గత శ్రీమాన్ విహాయ నృపతిశ్రియం. రామచంద్రమూర్తి మొత్తం ఈ భవనానికంతటికీ, రఘుకులానికంతటికీ, అయోధ్య మహారాజుకి కూడా శోభ. రామచంద్రుడు ఉన్నప్పుడే శోభ. అటువంటి శోభ ఈరోజు అడవులకు వెళ్ళిపోయింది శోభ అంతా. అటువంటి సమయంలో మనందరం కూడా అనాథరం అయిపోయాం.
ఆ రామచంద్రమూర్తే అందరికీ నాథుడు. దశరథ మహారాజుకి అతడే నాథుడు, మనందరికీ కూడా అతడే నాథుడు, అయోధ్య జనాలందరికీ అతడే నాథుడు. కాబట్టి ఇవాళ మనందరం కూడా అనాథలమైపోయాం, వినాథలమైపోయాం. త్వయా తేన చ వీరేణ వినా వ్యసన మోహితాః కథం వయం నివత్స్యామః కైకేయ్యా చ విదూషితాః గర్వేణ తిరస్కృతాః. గర్వంతో మనలందరినీ తిరస్కరించేటువంటి కైకేయి ఇక్కడే ఉంటుంది రేపటి నుంచి. మన మీద పెత్తనం చెలాయిస్తుంది రేపటి నుంచి ఆవిడ. ఎందుకంటే మహారాజు గారి యొక్క తల్లి ఆవిడ, భరతుడి యొక్క తల్లి రేపటి నుంచి ఆవిడ. కాబట్టి కాబోయే రాజుగారి యొక్క తల్లి అయినటువంటి ఆవిడ, అంత దుష్టురాలైనటువంటి ఆవిడ రేపటి నుంచి మనల్ని వేపుకు తింటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. యయాతు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబలః సీతయా సహ సంత్యక్తా సాకమన్యం నహస్యతి. ఏ మహారాజు అయితే రామలక్ష్మణులని సీతతో సహా విడిచిపెట్టాడో అటువంటి ఆమె విడిచిపెట్టిందో, భర్తని విడిచిపెట్టింది, రామలక్ష్మణుని విడిచిపెట్టింది, సీతాదేవిని విడిచిపెట్టింది. అటువంటి ఆవిడ ఎవరిని విడిచిపెట్టదు? రేపటి నుంచి మనల్ని కూడా మీరు వనవాసానికి పోండి, లేకపోతే నువ్వు 18 ఏళ్ళు వెళ్ళిపో, నువ్వు 1600 ఏళ్ళు వెళ్ళిపో, నువ్వు 60,000 ఏళ్ళు వెళ్ళిపో అని అందరినీ కూడా మనని కూడా వనవాసానికి పంపించేయగలదు ఆవిడ. అంతటి సామర్థ్యం ఉన్నటువంటి ఆవిడ. కాబట్టి అటువంటి ఆవిడ దగ్గర మనం రేపటి నుంచి ఎలా మనం జీవించి ఉంటాం. తా బాష్పేణ చ సంవీతాః శోకేన విపులేన చ న్యవేష్టంత నిరానంద రాఘవస్య వరస్త్రియః. రాఘవుడు అంటే ఇక్కడ దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క భార్యలందరూ కూడా మిక్కిలి శోకంతో ఏడుస్తూ కళ్ళనీళ్ళ పర్యంతమై వాళ్ళు నిరానందాహ, ఏమీ మొహంలో కళ లేకుండా ఉన్నారు. నిశాచంద్రహీనేవ శ్రీవ భర్తృవివర్జిత పురీనా అరాజత అయోధ్య హీనా రాజ్ఞా మహాత్మనా. రాజు లేనటువంటి అయోధ్యాపురం ఎలా ఉందయ్యా, భర్త లేనటువంటి స్త్రీ ముఖం ఎలా ఉంటుందో అలా ఉందట. భర్త పోయినటువంటి స్త్రీ యొక్క మొహం ఎంత కళావిహీనంగా ఉంటుందో అలా ఉందట. నిశాచంద్ర విహీనా ఇవ, చంద్రుడు లేనటువంటి రాత్రిలా ఉందట అయోధ్య అంతా. ఆ రకంగా అది కూడా ఏమీ దిక్కు దోచకుండా ఉన్నది, ఏమీ ప్రకాశం లేకుండా ఉన్నది అయోధ్య. బాష్పపర్యాకుల జనాః భూతకులాంగనాః శూన్యచత్వర వేష్మాంతా నభ్రభ్రాజయథాపురం. ఎక్కడ చూసినా వీధుల్లో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, కళ్ళలో నీరు కొట్టుకుంటూ తిరుగుతున్నటువంటి జనం, హా నరుస్తున్నటువంటి జనం. శూన్యచత్వర వేష్మాంత, 4 రోడ్ల కూడలన్నీ కూడా ఒక్క మనిషి, ఒక్క పురుగు కనపడటం లేదట అక్కడ. ఆ రకంగా చిన్నపోయింది అయోధ్యాపురం అంతా. గతేతు శోకాత్రిదివం నరాధిపే, గతేతు శోకాత్రిదివం నరాధిపే మహీతలస్థాసు నృపాంగనాసు చ నివృత్తచార సహసాగతో రవిః ప్రవృత్తచార రజనీహ్యుపస్థిత. మళ్ళీ వాల్మీకిలోని కవి బయటకు వస్తున్నాడు. ఆ రకంగా నరాధిపుడు అయినటువంటి దశరథ మహారాజు త్రిదివం గతే, త్రిదివం అంటే స్వర్గానికి వెళ్ళిపోయి ఉండగా నివృత్తచార సహసాగతో రవిః. నివృత్తచార అంటే నివృత్త కిరణ ప్రసార, తన యొక్క ప్రకాశాన్నంతటినీ కోల్పోయినటువంటి సూర్యభగవానుడు ఈ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటున్నాడేమో అన్నట్లుగా అస్తమించాడట. ప్రవృత్తచార రజనీహ్యుపస్థిత. ప్రవృత్తచార అంటే ప్రవృత్త తమః ప్రచార, బాగా చీకటినంతటినీ నింపుడు ఉండేటువంటి రాత్రి మొత్తం అంతా కూడా వ్యాపించడం మొదలెట్టింది. అంటే రాత్రి అయింది, ఆ రోజంతా గడిచిపోయింది. ఋతేతు పుత్రాత్ దహనం మహీపతేః నరోచయంతే సుహృద సమాగతాః. సుహృదులందరూ కూడా వచ్చారు, స్నేహితులందరూ వచ్చారు, పెద్ద మనుషులందరూ వచ్చారు, అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఋతేతు పుత్రాత్ దహనం మహీపతేః. కుమారుడు లేకుండా ఈ పార్థివ శరీరాన్ని దహనం చేయడం మంచిది కాదు, అది సరైనటువంటి పని కాదు అని అందరికీ అనిపించింది. ఇతీవ తస్మిన్ శయనే న్యవేశయన్ విచింత్య రాజా నమచింత్య దర్శనం. అతన్ని ఈ రకంగా తైలద్రోణిలో పడుకోబెట్టి అతని తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమం గురించి వాళ్ళు ఆలోచించడం మొదలెట్టారు. గత ప్రభాద్యౌరివ భాస్కరం వినా వ్యపేత నక్షత్రగణేవ శర్వరీ పురీ బభాసే రహిత మహాత్మనా నచాశ్రకంఠా కుల మార్గ చత్వరా.
కంఠంలోనే స్తంభించినటువంటి అశ్రువులు కలిగినటువంటి జనం అనేక మంది ఆ 4 రోడ్ల కూడల్లో అటు ఇటు మౌనంగా రోధిస్తూ ఉన్నారు. ఆ పురం, అయోధ్యాపురం అంతా కూడా మహారాజు లేనప్పుడు ఎలా ఉంది అంటే ఒక్క నక్షత్రం కూడా లేనటువంటి రాత్రి అయితే ఎంత అందవిహీనంగా ఉంటుందో అలా ఉందట. ఏమాత్రము కాంతి లేనటువంటి సూర్యుడు కనుక ఉదయిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆ రకంగా ఉందట అయోధ్య పట్టణం అంతా. నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘసో విగర్హమాణ భరతస్య మాతరం తదా నగర్యాం నరదేవ సంక్షయే బభూరార్త నచ శర్మ లేభిరే. 4 కలుసుకోగానే ఒకటే మాట, అసలు ఎందుకు రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చిందండి? అది కాదండి, ఆ కైకేయి కాదండి అసలు కారణం అని చెప్పి ఒకళ్ళు కలుసుకున్నప్పుడు కైకేయిని తిట్టుకుంటూ ఉన్నారంటే 4 రోడ్ల కూడల్లో నుంచుని. అలాగే మహారాజు వెళ్ళిపోయాడని చెప్పేసి వాళ్ళందరూ మిక్కిలి ఆర్తులై ఏమాత్రం కూడా శాంతి లేకుండా అశాంతితోటి ఉన్నారు అయోధ్యలోని జనమందరూ కూడా. ఆక్రందిత నిరానంద శాస్త్రకంఠ జనాకులా అయోధ్యాయాం అవతత సావ్యతీయాయ శర్వరి. అటువంటి అశ్రువులతో నిండినటువంటి కంఠము కలిగినటువంటి జనములతోటి వారి ఆక్రందములతోటి నిండినటువంటి అయోధ్య యందు శర్వరి రాత్రి వెళ్ళిపోతూ ఉన్నది. వ్యతీతాయాంతు శర్వర్యాం ఆదిత్యస్యోదయే తతః సమేత్య రాజకర్తార సభామీయుర్ద్విజాతయః. ఆ రాత్రి వెళ్ళిపోతూ ఉండగానే మళ్ళీ సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయం అయ్యింది. అంటే ఒక రోజు గడిచిపోయింది అప్పుడే దశరథ మహారాజు వెళ్ళిపోయి. సమేత్య రాజకర్తారః సభామీయుర్ద్విజాతయః. అందరూ కూడా ఒక సభ చేసుకుని చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అనేటువంటి నిర్ణయించడానికి సిద్ధపడ్డారు. ఆ సభలో ఎవరెవరు వచ్చారండి? మార్కండేయః, అధమౌద్గల్యః, వామదేవశ్చ, కాశ్యపః, కాత్యాయనః, గౌతమశ్చ, జాబాలిశ్చ మహాయశాః. గొప్ప కీర్తివంతులైనటువంటి, చెప్పుకుంటే ఇటువంటి ఋషుల పేర్లు చెప్పుకోవాలి. ఋషులందరూ వచ్చారని ఒక మాట అంటే సరిపోతుంది వాల్మీకి మహర్షి. ఈ ఋషుల పేర్లు ఎందుకంటే చెప్పారు అంటే ఆ పేర్లను ఒక్కసారి మనం అనుకుంటే పవిత్రులు అయిపోతాం. మనం పవిత్రులను చేయడమే ఆయన యొక్క ఉద్దేశం. మనం ఒక్కసారి మళ్ళీ ఆ ఋషి పేరు తలుచుకుంటే ఆహా ఎంత గొప్ప ఋషి అండి, అటువంటి ఋషి యొక్క పేరుని ఒక్కసారి నోటితో అంటే చెవితో వింటే మనందరం పవిత్రం అయిపోతాం, మనం చేసిన పాపాలన్నీ పోతాయి. కాబట్టి అటువంటి ఋషుల యొక్క చిట్టా ఒకటి మనకి ఇస్తూ ఉన్నారు. మార్కండేయః, మౌద్గల్యః, వామదేవః, కాశ్యపః, కాత్యాయనః, గౌతమః, జాబాలి. 8 మంది అద్భుతమైనటువంటి ఋషులు. ఏతే ద్విజాసహ మాత్యైః పృథగ్వాచముదీరయన్ వసిష్ఠే వాభిముఖా శ్రేష్టం రాజపురోహితం. వీరందరికన్నా చెప్పనటువంటి ఋషి 9వ ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, వశిష్ఠ మహర్షి. కుల పురోహితుడు అయోధ్య నగరానికి తరతరాల నుంచి కుల పురోహితుడు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆయన సంప్రదించే చేయాల్సి ఉంటుంది. వారి ఇంటి పురోహితుడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా కుల పురోహితుడు అయినటువంటి ఆయనకేసి తిరిగి మాట్లాడటం మొదలెట్టారు. అతీత శర్వరీ దుఃఖం యావో వర్షశతోపమా అస్మిన్ పంచత్వమాపన్నే పుత్రశోకేన పార్థివే. పుత్రశోకంతో మహారాజు గారు పంచత్వం పొందిన తర్వాత, అంటే మరణించిన తర్వాత రాత్రి వెళ్ళిపోయిందయ్యా. ఎలా ఉంది ఆ రాత్రి? వర్షశతోపమా, 100 సంవత్సరాలు గడిచిందేమో అనిపిస్తోంది ఆయన వెళ్ళి. అంటే క్షణం ఒక యుగంగా గడిచింది ఆయన వెళ్ళిన దగ్గర నుంచి. ఎవరికి కూడా సమయం గడవటం లేదు. మనం మనస్సును బట్టి సమయం గడుస్తూ ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఒక రోజు ఒక క్షణంలా గడుస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అది మనస్సుకు సంబంధించినటువంటి వ్యవహారం. వీళ్ళందరూ ఒక రాత్రి గడిచింది కానీ వర్షశతోపమా, ఈ శర్వరి ఈ రాత్రి 100 సంవత్సరాలతో సమానంగా గడిచిందయ్యా. స్వర్గతశ్చ మహారాజో రామశ్చారణ్యమాశ్రితః లక్ష్మణశ్చాపి తేజస్వీ రామేణైవ గతః సహ. మహారాజు గారా స్వర్గానికి వెళ్ళిపోయారు, రామచంద్రుడా అరణ్యానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడా రామచంద్రుడి వెంట పట్టుకుని అతడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఉభౌ భరత శత్రుఘ్నౌ కేకయేషు పరంతపౌ పురే రాజగృహే రమ్యే మాతామహ నివేశనే. తాతగారింటికి వెళ్ళాడు భరతుడు, మన మేనమామగారింటికి వెళ్ళాడు భరతుడు. భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా తీసుకెళ్ళబడ్డాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కేకయ రాజ్యాలకు వెళ్ళారు.
రాజ్యము అనేటువంటి మాట వాడినప్పుడు సంస్కృతంలో ఎప్పుడూ బహువచనమే వాడతారు. కేకయ రాజ్యం అంటే కేకయేషు, కేకయానాం రాజ అంటే కేకయ రాజ, కేకయ రాజ్యములు. రాజ్యం అనేది ఒక ఊరు, ఒక ఏదో ప్రదేశం కాదు, ప్రదేశాలు సమూహం అని వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి రాజ్యాన్ని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా బహువచనంలోనే చెప్తారు. వీళ్ళు కేకయ రాజ్యములలోకి వెళ్ళారు భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా. ఇక్ష్వాకూణాం ఇహాద్యైవ కశ్చిత్ రాజా విధీయతాం. ఇక్ష్వాకు కులానికి, అయోధ్యకి ఎవరో ఒక రాజును తొందరగా పెట్టండి. అరాచకం హీనో రాష్ట్రం న వినాశమాప్నుయాత్. రాజు లేకపోతే ఏమవుతుందండి, కొన్నాళ్ళు ప్రెసిడెంట్ లేకపోతే ఏమవుతుంది అంటే కుదరదు. రాజ్యానికి, రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఒక అధినేత ఎప్పుడూ ఉండి తీరాలి. ఒకవేళ ఏ కారణం చేతన అతను లేకపోతే తన తర్వాత వాడికి తన యొక్క అధికారాలని అప్పచెప్పి అతను కొంతకాలం పక్కకెళ్ళి మళ్ళీ రావాలి తప్ప, దేశాన్ని వదిలినప్పుడు కానీ, రాజు మరణించినప్పుడు కానీ రాజ్యంలో ఎవరూ అధికారి లేకుండా ఉండేటువంటి ప్రసక్తి రాకూడదు. కాబట్టి వెంటనే ఒక రాజుని చూడండి. ఏమవుతుంది రాజు లేకపోతే? చాలా కొంపలు అంటుకుపోతాయి. వాళ్ళు ఒక 20 శ్లోకాలు చెప్తున్నారు రాజు లేకపోతే ఏమవుతుందో. నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణ. రాజు గనక లేకపోతే వర్షములు కురవవు, రాజ్యంలో కరువు కాటకాలు ప్రబలుతాయి. అంటే రాజు చేసినటువంటి పుణ్యముల వల్లే మనకి సరి అయినటువంటి వానలు కురుస్తాయని చెప్తారు. అందుకే కొంతమంది ముఖ్యమంత్రులు ఇవ్వగానే అనుకున్నారు ఇంక నుంచి వానలు పడవు అని కొందరు అప్పుడే ముందే నిర్ణయం చేశారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే బాగా వానలు పడతాయి అనేటువంటి మనకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగే రాజు లేకపోతే పర్జన్యుడు అనేటువంటి వాడు వర్షించడు. మామూలుగా వర్షించకపోవడమే కాదు, దివ్యేన వారిన శిలావర్షాన్ని కూడా కురిపిస్తాడట అతడు సరి అయినటువంటి రాజు లేకపోతే కనుక. నారాజకే జనపదే బీజముష్టి ప్రకీర్యతే నారాజకే పితుపుత్రో భార్యా వా వర్తతే వసే. అరాచకమైనటువంటి రాజ్యంలో మీరు గింజలు జల్లితే మొక్కలు సరిగ్గా పండవు. రాజుగారు చేసుకున్నటువంటి పుణ్యాల వల్లే మనం వేసేటువంటి పంటలు బాగా పండాయా లేదా తెలుస్తుంది. అంటే ఒకడు ముఖ్యమంత్రి అయినప్పుడు కరువు కాటకాలు బాగా ప్రబలిస్తాయి. చివరికి వాడు ఓడిపోయే దారికి కూడా అవి వర్షం లేక కరువు కాటకాలు వచ్చి మళ్ళీ ఎన్నికల్లో వాడు ఓడిపోయేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. దీనికల్లా కారణం ఏమిటంటే రాజు యొక్క పుణ్యాల మీదే ప్రజల యొక్క బాగోగులు ఆధారపడి ఉంటాయని మన పెద్దల యొక్క నిర్ణయం. అలాగే రాజు కనుక లేకపోతే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. నేను తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటాడు భర్త, నేను తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటుంది భార్య. వీళ్ళిద్దరిని లెక్క చేయకపోయినా పర్వాలేదు నన్ను అడిగేవాళ్ళు ఎవడో అనుకుంటాడు కొడుకు. ఇదివరకు మహారాజు గారు వీరందరినీ గమనిస్తూ ఉండేవారు. కుటుంబ వ్యవస్థ సరిగ్గా జరుగుతోందా లేదా అనేటువంటి గమనికోటి మహారాజు దగ్గర ఉండేది. ఇప్పుడు మహారాజు లేకపోయేటప్పటికి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. నారాజకే ధనంచాస్తి నాస్తి భార్యాప్యరాజకే ఇదం అత్యాహితం చాన్యత్ కుతః సత్యం అరాజకే. రాజు లేకపోతే నిజం పలికేవాడు ఉంటాడు, ప్రతివాడు అబద్ధమే. ఎందుకంటే ఒక కోర్టు లేదు, వాడిని విచారించేవాడు లేదు. చెప్పకుండానే చెప్పానని అబద్ధం చెప్పడం, చెప్పింది చెప్పకుండా ఇంకోలా చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అడిగేటువంటి మనగాడు లేడు కాబట్టి, సరి అయినటువంటి రాచరిక వ్యవస్థ లేదు కాబట్టి, న్యాయశాలలు కూడా సరిగ్గా పనిచేయవు కాబట్టి ఎవరి దగ్గర ధనం ఉండదు, సరైన వ్యాపారం చేసుకోవడానికి భయంగా ఉంటుంది. ఎందుకంటే అవతల వాడు మోసం చేస్తాడు. మోసం చేస్తే వాడిని ప్రశ్నించడానికి రాజు లేడు అక్కడ. కాబట్టి నన్ను ఇంకెవరు అడిగేవాళ్ళు లేడులే అనుకుంటాడు వాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థ పాడవుతుంది, వ్యాపారాలన్నీ పాడవుతాయి. నారాజకే జనపదే కారయంతి సభాంబరాహ. పెద్దలైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు సమావేశాలు పెట్టుకుని మంచి విషయాలు మాట్లాడుకోవడం అవి జరుగుతూ ఉంటాయి. అటువంటివి రాజు గనక లేకపోయినట్లయితే ఎవరి దారిని వారు ఉంటారు, సమావేశాలు సభలు కూడా జరగవు. ఉద్యానాని చ రమ్యాణి పృష్టాః పుణ్యగృహాణి చ. రమ్యమైనటువంటి ఉద్యానాలు ఉండవు. ఎందుకంటే ఉద్యానాల్లో నీరు పోసేటువంటి తోటమాలి నన్ను ఎవడో చూడలే, నన్ను ఎవడో అడగలే అని చెప్పి వాడి పనులు వాడు చేయడం మానేస్తాడు. అలాగే పుణ్యగృహాన్ని, దేవాలయాల్లో కూడా అర్చకులు సరి అయినటువంటి పూజా పునస్కారాలు చేయరు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. నారాజకే జనపదే యజ్ఞశీల ద్విజాతయః. యజ్ఞం చేసేవాళ్ళు కూడా యజ్ఞాలు చేయడం మానేస్తారు. సత్రాణ్యన్వాప్సతే దాంతా బ్రాహ్మణ సంస్కృత వ్రతాః. సత్రయాగములు అంటే దీర్ఘ సత్రయాగములు, అవన్నీ కూడా రాజుగారు ఇచ్చేటువంటి ధనధాన్యములతోటి, ఆయన ఇచ్చినటువంటి విరాళములతోటి నడుస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద యాగాలు అవన్నీ ప్రభుత్వం వైపు నుంచే కొంత వస్తూ ఉంటుంది. నేనే ఖర్చు పెట్టి నా సొంతంగా యాగం చేసుకున్నానని చెప్పినా ఖర్చు పెట్టేదంతా ప్రజాధనం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ధనమే మామూలుగా.
కాబట్టి ఎటువంటి పెద్ద యాగాలు చేసినా దానికి 8.3 కోట్లు ఖర్చు అయినా కూడా ప్రభుత్వం నుంచి కొంత వస్తుంది అనే విషయంలో ఏమీ మనకి సందేహం అక్కడ. ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ప్రభుత్వమే లేకపోతే, రాజే లేకపోతే అటువంటి యజ్ఞయాగాదులు కూడా జరిగేటువంటి అవకాశం లేదయ్యా. నారాజకే జనపతే మహాయజ్ఞేషు యజ్వనః బ్రాహ్మణా వసు సంపూర్ణ విసృజంత్యాప్త దక్షిణా. బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వడం కూడా సరిగ్గా జరగదు. యజ్ఞం చేసిన తర్వాత బ్రాహ్మణుడికి సరైనటువంటి దక్షిణ సమర్పిస్తేనే యజ్ఞం యొక్క ఫలం వస్తుంది. అది సరైనటువంటి దక్షిణ ఇచ్చాడా లేదా అనేటువంటి చూసేవాడు ఒకడు ఉండాలి. వాడు మహారాజు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి యజ్ఞం జరిగిన చోట బ్రాహ్మణులందరికీ దక్షిణ సరిగ్గా అందాయా లేదా అని చూడవలసిన వాడు రాజు. అది జరిగిందా లేదా అని చూస్తూ ఉంటాడు. నారాజకే జనపతే ప్రభూత నటనర్తకాః ఉత్సవాశ్చ సమాజశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనాః. దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాలు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఇవన్నీ కూడా నటనాయకులు, నట గాయకులు వీళ్ళందరూ కూడా చేసే పనులన్నీ కూడా ఆగిపోతాయి. నారాజకే జనపదే సిద్ధార్థ వ్యవహారిణః కథాభిరనురజ్యంతే కథాశీలా కథాప్రియైః. రాజు లేనటువంటి చోట వ్యవహార విధులైనటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధార్థులు అవ్వరు. అంటే డబ్బు పెట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి తమ డబ్బును తిరిగి వాళ్ళు పొందరు. ఎందుకని? ఏది కూడా ఒక న్యాయం ప్రకారం, సూత్రం ప్రకారం నడవదు కాబట్టి. రాజుగారు లేరు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉందాంలే అనుకుంటారు కాబట్టి. నారాజకే జనపతే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః. బంగారపు ఆభరణాలు పెట్టుకుని ఆడుకోవడానికి వచ్చే చిన్న చిన్న పిల్లలు రేపటి నుంచి మనకి ఉద్యానవనాల్లో కనపడరు. ఎందుకంటే ఎవడు కొట్టేస్తాడో అని భయం. తల్లిదండ్రులు పిల్లలకి ఆభరణాలు వేరు. ఒకవేళ వేస్తే ఉద్యానానికి వాళ్ళది ఇంట్లోనే ఉండున్నాన్న ఎందుకైనా మంచిది అంటారు. ఎందుకంటే దొంగలు విస్తృతంగా వ్యాపించి ఉంటారు. ఉద్యానాల్లో జనం అక్కడక్కడ తిరగడం అది కూడా ఆగిపోతుంది. నారాజకే జనపదే వాహనైః శీఘ్రగామిభిః నరా నిర్యాంత్యరణ్యాని నారీభిః సహకామినః. ఇదివరకు అప్పుడప్పుడు భార్యాభర్తలు కలిసి ఏ విహారయాత్రకో వెళుతూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళడానికి భయం. ఎందుకంటే ఏ అపచారం జరుగుతుందో, ఎటువంటి దుండగలు మన మీద పడతారో, మనం ఉన్నవి దోచుకుంటారో అని చెప్పి వాళ్ళు అరణ్యములలో అక్కడ కూడా విహారం చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. నా రాజకే జనపదే ధనవంత సురక్షితాః. ధనం ఉన్నవాడికి ఏమాత్రము రక్షణ ఉండదు. శేరతే వివృత ద్వారాః కృషిగో రక్ష జీవినః. ఇదివరకు అయోధ్యలో అందరూ కూడా తలుపులకి తాళాలు ఉండేవి కాదు, తలుపులకి గడియలు ఉండేవి కాదు. అందరూ కూడా తలుపులు తెరుచుకుని హాయిగా పడుకునేవారు. ఇవాళ రాజు లేకపోయేటప్పటికీ ఎప్పుడు ఎవడు ఇంట్లోకి జొరబడతాడో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు తలుపులు వేసుకోకుండా పడుకోవడానికి భయపడతారు. నా రాజకే జనపదే బద్ధఘంట విషాణినః అటంతి రాజమార్గేషు కుంజరా పాష్నిహాయనాః. అంటే విషాణము కలది విషాణి. విషాణము అంటే దంతం. బాగా అద్భుతమైనటువంటి దంతములు కలిగినటువంటి ఏనుగులు, పెద్ద పెద్ద ఏనుగులు రాజమార్గాల్లో చక్కగా తిరుగుతూ ఉండేవి. ఇదివరకు రాజుగారి ఏనుగులు వస్తున్నాయని అందరూ తప్పుకునేవారు. ఇప్పుడు రాజే లేకపోతే ఆ ఏనుగులకి పని లేదు. వాటి కోశాగృహంలో వాటి ఉంటాయి, వాటి కారాగారంలో వాటి ఉంటాయి. బయటికి రావడానికి భయపడతాయి, వాటిని బయటికి తీసుకురావడానికి భయపడతారు. ఎందుకంటే వారిని పని చేయించేటువంటి మావటి వాళ్ళు కూడా శ్రద్ధగా పనిచేయరు. రాజుగారు లేరు కదా, ఎవరు చూడటం లేదు. నా రాజకే జనపదే శరాన్ సతతమస్యతాం శ్రూయతే తల నిర్ఘోషః విశ్వస్త్రాణాముపాసనే. రాజుగారు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కవాతులు జరుగుతూ ఉంటాయి. మిలిటరీ వాళ్ళు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ యొక్క కవాతు చేసుకుని అభ్యాసం చేస్తూ ఉంటారు. రాజే లేకపోయేటప్పటికీ బాణాలు నేర్చుకునేవాళ్ళు బాణాలు నేర్చుకోరు. ఈ అస్త్రాలు వేసేటువంటి వాళ్ళు అస్త్రాలు వేయరు. ఎందుకంటే ఎవడు చూసేళ్ళే హాయిగా పడుకుందాం, మనం ఎందుకు కష్టపడ్డాం అనేటువంటి ఆలోచన. అంటే మనకి అంకుశంతో పొడిచేటువంటి వాడు వెనకాల ఒకడు ఉన్నప్పుడే మనిషి అన్నవాడు తను చేయవలసినటువంటి కార్యక్రమం చేస్తాడు అని మనకు తెలుస్తూ ఉన్నది. రాజు లేకపోతే ఇంత అరాచకమైనటువంటి పరిస్థితి వస్తుందా అని. అరాచకం అంటే ఏమిటో చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఎవరికి తోచిన మాట వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. నారాజకే జనపతే వణిజో దూరగామినః గచ్చంతి క్షేమమధ్వానం బహుపుణ్య సమాచిత. బాగా డబ్బులు పట్టుకున్నటువంటి వ్యాపారస్తులు వ్యాపార కూడలు నడవడానికి భయపడతాడు డబ్బులతోటి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు కాజేస్తారో, ఎప్పుడు తన మీద దాడి జరుగుతుందో అనేటువంటి భయంతో అతడు బయటికి రావడానికి భయపడుతూ ఉంటాడు. డబ్బులు అనేటువంటి వణిజహ అంటే వ్యాపారస్తులు.
నారాజకే జనపతే చరత్యేకచరో వసి. ఒక్కడు ఎప్పటికైనా విడిగా వెళ్ళడానికి భయపడతాడు. వెళితే ఎవరు మీద పడతారో, ఎవరు తన దగ్గర ఉన్నో లాక్కుంటాడు. గుంపులు గుంపులుగానే వెళుతూ ఉంటారు జనం ఎప్పుడు. భావయన్ ఆత్మానం ఎత్ర సాయం గృహో ముని. మునులకి సాయం గృహులు అని పేరు. సాయం గృహులు అంటే వాళ్ళు అలా వెళుతూ ఉంటారు. సాయంకాలం అయినప్పుడు ఏ గృహం కనపడితే ఆ గృహం దగ్గర ఆగిపోతాడు, వాళ్ళు పెట్టిన తినేస్తాడు, పడుకుని మర్నాడు పొద్దున వెళ్ళిపోతాడు. ఎక్కడ సాయంకాలమునందు గృహం కనపడితే అక్కడ ఆగిపోతాడో వాడు ముని. అదో రకం మురువృత్తిలో అదొక పద్ధతి. కాబట్టి ఇప్పుడు సాయంకాలం కూడా అయితే ఎవరింట్లోనే వెళితే కాస్త పెడతారులే అనుకోవడానికి లేదు మునులు. ఎందుకంటే ఎవరు పెట్టకపోతే ఏమైంది, ఎందుకు పెట్టలేదు అని అడిగేటువంటి నాథుడు లేడు. మునుగు వచ్చినప్పుడు నువ్వు పెట్టాలి కదా, నీ యొక్క కర్తవ్యం కదా అని రాజుగారు ఉంటే అడిగి వాడి చేత ధర్మాన్ని పాటింపజేస్తారు. సో అందరూ కూడా అధర్మవర్తనులు అవుతారు అని చెప్తూ ఉన్నాడు. నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే నచాప్యరాజకే శయన శత్రున్ విషహతే యుధి. శత్రువు దాడి జరిగితే సైనికులందరూ వీళ్ళతో యుద్ధం చేసి దెబ్బలు తినే బదులు హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటే బాగుంటుంది కదా అనుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించేస్తారు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా పరిపాలించేటువంటి నాథుడు లేడు కాబట్టి. అలాగే ఎవరికి కూడా యోగక్షేమములు ఉండవు. యోగము అంటే లేనిది మనకి రావడం యోగం, క్షేమము అంటే ఉన్నది రక్షించుకోవడం క్షేమం. మనకి రెండూ కావాలి. లేని కొత్తది కావాలి, వచ్చిన మన దగ్గర నుంచి జారిపోకుండా జాగ్రత్తగా కాపాడబడాలి. ఈ రెండూ కూడా రాజుగారు ఉంటేనే జరుగుతాయి. నారాజకే జనపదే పృష్టై పరమవాజిభిః నరా సంయాంతి సహసా రథైశ్చ పరిమండితాః భూషితాః. బాగా అందంగా అలంకరించుకున్నటువంటి జనం రథాల మీద గుర్రాల మీద తిరగరు, భయపడిపోతారు. ఎందుకంటే అలా తిరిగినట్లయితే తమ మీద దాడి జరుగుతుంది అని. నారాజకే జనపదే నరాశాస్త్ర విశారదాః సంవదంతో వతిష్ఠంతే వనేషు ఉపవనేషు చ. ఇదివరకు అయోధ్యలో ఏం జరుగుతూ ఉండేది, ప్రతి చిన్న ఉద్యానవనంలోనూ ప్రతి 4-5 చెట్లున్న చోట ఒక ఆయన కూర్చొని ఏదో వేదం చెబుతూ ఉండేవాడు, ఒక శాస్త్రం చెబుతూ ఉండేవాడు, 10 మంది కూర్చొని చెబుతూ ఉండేవారు. ఆ ధ్వని వినపడుతూ ఉండేది, శాస్త్ర ఘోష, వేద ఘోష అప్పుడు వినపడుతూ ఉండేది. ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా నిశ్శబ్దం అయిపోతుంది. నారాజకే జనపదే మాల్యమోదక దక్షిణాః దేవతాభ్యర్చనార్థాయ కల్ప్యంతే నియతైర్జవైః. ఇదివరకు రోజు అక్కడక్కడ పుష్పాలు కోసేవారు కనపడేవారు, మాలలు కట్టేవారు కనపడేవాడు. వీళ్ళందరూ దేనికోసం కడుతున్నారు, దేవాలయానికి తీసుకెళ్ళి పూజ చేయడానికి పువ్వులు కోసేవారు, మాలలు కట్టేవారు. ఇప్పుడు నువ్వు పూలు తేలేదే అని అడిగేవాడు లేడు. రాజుగారు ఉంటే అడిగేవారు. కాబట్టి వాళ్ళు ఆ పనులు చేయడం మానేస్తారు. దేవాలయాల్లో దేవుడికి పువ్వులు ఉండవు, మాలలు ఉండవు. నారాజకే జనపదే చందనా గురురూషితాః రాజపుత్రా విరాజంతే వసంత ఇవ శాఖినః. వసంతం వచ్చినప్పుడు చెట్లన్నీ కూడా ఎలాగ చిగురిస్తాయో అలాగే ఇదివరకు రాజులందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు అందమైనటువంటి సుగంధాలను పూసుకుని బయటికి వెళ్ళేవారట. అవి సుగంధాలు తెచ్చేటువంటి వాడు ఒకడు ఉండేవాడు, వాడు తెచ్చి వీళ్ళకి ఇచ్చేవాడు ప్రతిసారి. ఇప్పుడు వాడు తేడు, వీళ్ళందరూ కంపు కొడుతూ ఉంటారు, బయటికి రారు. కాబట్టి రాజు లేనప్పుడు, వసంతం లేనప్పుడు చెట్లు ఎలా బోసిపోతాయో, రాజు లేనప్పుడు రాజపుత్రులందరూ కూడా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉంటారు సుమా. యథా హ్యనుదుకా నద్యో యథావాపి అతృడం వనం అగోపాల యథా గావః తథా రాష్ట్రమరాజకం. నది ఉంది, నీళ్లు లేకపోతే దాన్ని నదిని పిలుస్తావా? పిలవడానికి లేదు. నీళ్లు ఉన్నాయి కాబట్టి అది నది. అలాగే వనం ఉంది, దానిలో ఒక గడ్డి పరక లేకపోతే దాన్ని వనం అని పిలుస్తామా? పిలవం. అలాగే ఆవులు ఉన్నాయి, కానీ వాటిని పాలించేటువంటి గోపాలుడు ఒకడు లేకపోతే అవి సరిగ్గా ప్రవర్తించేటువంటి అవకాశం ఉందా? లేదు. కాబట్టి నీరు లేనటువంటి నదిలా, గడ్డి లేనటువంటి వనంలా, గోపాలుడు లేనటువంటి గోవులాగా రాష్ట్రం అంతా కూడా అరాచకం అవుతుంది. ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసోః తేషాం యో నో ధ్వజో రాజా సదేవ త్వమితో గతః. ఒక అందమైనటువంటి పురం ఉంది, దేశం ఉంది అంటే రెపరెపలాడేటువంటి జెండా దానికి చిహ్నం. 3 రంగుల జెండాను చూడగానే భారతదేశం ప్రజలు ఏ దేశంలో ఉన్నా ఉప్పొంగిపోతుంది వాళ్ళ మనస్సు, మన దేశం ఉంది అనేటువంటి ఆనందం. ధ్వజం రాష్ట్రానికి ఎలా చిహ్నమో అలాగే ధ్వజం రథానికి ఎలా చిహ్నమో
ధూమము అగ్నికి ఎలా చిహ్నమో మనకి రాజు ఈ రాష్ట్రానికి అటువంటి చిహ్నము. రాజుకి ప్రధానికి జెండాలాగా దేశానికి రాజు పతాకం లాంటి వాడు. అటువంటి రాజు ఏమయ్యాడు? ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. నా రాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్ మత్స్యా ఇవ నరా నిత్యం భక్షయంతి పరస్పరం. ఒక చేప, బలమైన చేప బలహీనమైనటువంటి చేపని, పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్టు రాజుగారు లేకపోతే బలవంతుడిదే రాజ్యం. తను ఏదైనా చేయగలడు. ఎందుకంటే న్యాయం ధర్మం అనేటువంటివి లేవు, వాటిని కాపాడేటువంటి వ్యవహారం లేదు. ఏ హి సంభిన్న మర్యాద నాస్తికాశ్చిన్న సంశయా తేపి భావాయ కల్పంతే రాజదండ నిపీడితా. సంభిన్న మర్యాద, మర్యాదలు లేవు. ఎవరైనా ఎవరితో అయినా కూడా ఎలాగైనా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా నాస్తికులైపోతారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వస్వ జాతికి సంబంధించినటువంటి వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది సరైనటువంటి రాజు కనుక కుర్చీలో లేకపోతే. యథా దృష్టి శరీరస్య నిత్యమేవ ప్రవర్తతే తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవః సత్యధర్మయోః. శరీరానికి కన్ను ఎలా ప్రధానమో అలాగా దేశానికి రాజు అంతటి ప్రధానము. సత్యధర్మాలు రెండింటినీ కూడా చూసి జాగ్రత్తగా నడిపించేటువంటి రాజు. రాజా సత్యంచ ధర్మశ్చ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. మనకి తల్లి తండ్రి మనని పాలించేవాడు అన్నీ కూడా రాజే. అటువంటి రాజు లేకపోతే ఎలా కుదురుతుందయ్యా? యమో వైశ్రవణః శక్రో వరుణశ్చ మహాబలః విశేష్యంతో నరేంద్రేణ వృత్తేన మహతా తతః. యముడు, వైశ్రవణుడు అంటే కుబేరుడు, శక్రః అంటే దేవేంద్రుడు, వరుణః అంటే వరుణదేవుడు. వీళ్ళందరూ చేసేటువంటి పని రాజు చేస్తాడయ్యా. యముడు చేసేటువంటి పని ఏంటి? తప్పు చేస్తే దండించడం, అది యముడు చేసేటువంటి పని. అలాగే కుబేరుడు చేసేటువంటి పని ఏంటి? నువ్వు బాగా ఉన్నప్పుడు నీకు ధనం ఇవ్వడం, నీకు తగినటువంటి మూల్యాన్ని చెల్లించడం. అలాగే ఇంద్రుడు చేసేటువంటి పని ఏమిటి? జాగ్రత్తగా పరిపాలించడం. వరుణుడు చేసేటువంటి పని ఏమిటి అంటే సదాచారాన్ని పాటించడం. ఇది సదాచారాన్ని పాటింపచేయడం, నువ్వు బాగా చేసినప్పుడు డబ్బులు ఇవ్వడం, నువ్వు సరిగ్గా చేయనప్పుడు దండించడం, ఇవన్నీ కూడా రాజు చేసేటువంటి పనులు. పైగా ఏమిటి? నలుగురు దిక్పాలకులు చెప్తున్నాడు. ఈ నలుగురు దిక్పాలకులు చేసే పని రాజు చేస్తాడని. యముడు దక్షిణ దిక్కుకు చెందినటువంటి వాడు, అలాగే ఇంద్రుడు తూర్పు దిక్కుకు చెందినటువంటి వాడు, అలాగే ఉత్తర దక్షిణ దిక్కులకు కూడా చెందినటువంటి అందరినీ కూడా పెట్టి 4 దిక్కులో ఉన్నటువంటి దిక్పాలకులు చేసే పని రాజు చేస్తాడు అనేటువంటి వ్యవహారాన్ని మనకు చెప్తున్నాడు. అంటే దిక్పాలకులు చేసే పని రాజు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాజు అంత ముఖ్యమైనటువంటి వాడు. అహోతమయి వేదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన రాజా చేన భవేల్లోకే విభజన్ సాధ్వసాధుని. రాజుగారు ఉంటే మంచి ఏది చెడు ఏది అనేది నిర్ణయం చేయడానికి ఒక అధికారం కలవాడొకడు కనపడతాడు. సాధు అసాధు, ఇది మంచి అయ్యా, ఇది చెడయ్యా, మీకు ఇది మంచి, ఇలా చేయండి, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది మంచిది అని చెప్పడానికి ఒక వ్యక్తి మనకు కావాలి. అదే లేకపోయినట్లయితే తమ ఇవ ఇదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన, మొత్తం అంతా అంధకారమే రాజు లేకపోతే. ఏది కూడా సరి అయినటువంటి ఇది ఇది ఇదని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏమి కూడా ఎవరికీ ఉండదు. జీవత్యపి మహారాజే తవైవ వచనం వయం నాతిక్రమామహే సర్వే వేలాం ప్రాప్యేవ సాగరః. రాజుగారు కనుక ఉంటే సముద్రం గట్టుని దాటకుండా ఉన్నట్లుగా ప్రజలందరూ కూడా ఒక నియమానికి లోబడి, ఒక ధర్మానికి లోబడి చక్కగా ఉంటారు. కానీ రాజు లేకపోతే ఒడ్డుని కోసుకుని వచ్చేటువంటి సముద్రంలాగా ప్రజలందరూ కూడా ప్రవర్తించేటువంటి అవకాశం ఉన్నది. సనసమీక్ష ద్విజవర్య వృత్తం నృపం వినా రాజ్యమరణ్యభూతం కుమారమిక్ష్వాకుసుతం వదాన్యం త్వమేవ రాజానమిహాభిషించ. కాబట్టి వెంటనే ఏం చేయాలయ్యా? ఇంత చెప్పారు, అందరూ నోరు నెప్పెట్టేలాగా. ఇంతకీ ఏం చేయమంటారు నన్ను అని అడిగాడు వశిష్ఠుడు. వెంటనే రాజకుమారుడు అయినటువంటి భరతుడిని తీసుకొచ్చి అతనికి అభిషేకం చేసి రాజుగా కూర్చోబెట్టేసేయి అని చెప్పి, రాజు లేకపోతే రాజ్యం అరణ్యంలా అయిపోయింది అని చెప్పి అన్నారు. అనేటప్పటికీ వశిష్ఠుడు వాళ్ళ మాట విన్నాడు. విని తేషాం హి వచనం శ్రుత్వా వశిష్ఠః ప్రత్యువాచః
మిత్రామాత్య గణాన్ సర్వాన్ బ్రాహ్మణాన్ తాహ ఇదం వచః. వాళ్ళ మాటలు విన్నటువంటి వశిష్ఠ మహర్షి మిత్రులని అమాత్యులని అందరినీ కూడా ఉద్దేశించి ఈ రకంగా చెప్తున్నాడు. యదసౌ మాతులకులే పురే రాజగృహే సుఖీ భరతో వసతి భ్రాత్రా శత్రుఘ్నేన సమన్వితః తచ్చీఘ్రం జవనాదూతాః గచ్చంతు త్వరితైర్హయైః. ఏ రకంగా అయితే మేనమామ గారింట్లో రాజగృహంలో సుఖంగా శత్రుఘ్నుడితో కలిసి భరతుడు ఉన్నాడు, ఆ రాజగృహానికి వెంటనే శీఘ్రంగా జవనాహ దూతాహ మిక్కిరి వేగంగా వెళ్ళేటువంటి దూతలైనటువంటి వాళ్ళు గచ్చంతు వెళ్ళుదురుగాక. ఎలాగా? త్వరితైహి హయైహి మిక్కిరి వేగంగా పరిగెట్టేటువంటి గుర్రముల మీద జవనులైనటువంటి దూతలు, వేగంగా వెళ్ళేటువంటి దూతలు ఆ కేకయ దేశానికి వెళ్ళుదురుగాక. ఎందుకంటే వెళ్ళడం? ఆనేతుం భ్రాతరౌ వీరౌ కిం సమీక్షామహే వయం. భ్రాతరౌ వీరౌ ఆనేతుం మిక్కిలి వీరులైనటువంటి ఆ భరత శత్రుఘ్నులిద్దరినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళు వెళ్ళుదురుగాక. గచ్చంత్వితి తతః సర్వే వశిష్టం వాక్యం. బాగుందండి, బాగా చెప్పారండి, చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు, అలాగే వెళ్ళాలి అని చెప్పి వెంటనే అలాగే జరగాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా జయజయలు పలికారు. వెంటనే తేషాం తద్వచనం శ్రుత్వా వశిష్ఠో వాక్యమబ్రవీత్. ఆ వెళ్ళడానికి అందరూ ఒప్పుకోగానే వశిష్ఠ మహర్షి గట్టిగా చెప్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఏహి సిద్ధార్థ, ఓ సిద్ధార్థ ఇలారా, విజయ, జయంత, అశోక, నందన, మీరు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. కొంతమంది సేవకులైనటువంటి వాళ్ళని, తనకి బాగా కావలసినటువంటి మనుషుల్ని పిలిచి శ్రూయతామితి కర్తవ్యం సర్వానేవ బ్రవీమివః. అందరూ చెబుతున్నారయ్యా మన కర్తవ్యం ఏమిటో, కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వినండి. ఏమిటి అండి, ఏమిటి మీరు చెప్తారు, వింటున్నామండి, చెప్పండి. పురం రాజగృహం గత్వా శీఘ్రజవైః హయైః త్యక్తశోకైః ఇదం వాచ్యః శాసనాత్ భరతో మమ. నేను శాసిస్తున్నాను. ఆనాడు రాజగృహంలో రాజు లేకపోతే శాసించేటువంటి అధికారం పురోహితుడికి ఉన్నది. పురోహితుడికే ఇచ్చారు ఆ శాసనాన్ని. పురోహితుడే ఇప్పుడు అధికారి కింద లెక్క. నేను మీకు శాసనం చేస్తున్నాను. ఏమిటి? పురం రాజగృహం గత్వా శీఘ్రం, రాజగృహానికి శీఘ్రంగా వెళ్ళండి. ఎవరి రాజగృహం? కేకయ రాజగృహానికి శీఘ్రంగా వెళ్ళండి. ఎలా వెళ్ళండి? శీఘ్రజవైః హయైః. మామూలు గుర్రాలన్నీ తీసి పక్కన పెట్టేయండి, బాగా వేగంగా పరిగెట్టగలిగేటువంటి గుర్రాలు తీసుకురండి, వాటి మీద మీరు వెళ్ళండి. ఎలా వెళ్ళమంటారు? త్యక్త శోకైః. మీరు ఏమీ శోకంలో ఉండడానికి వీలేదు. మీ ముఖంలో కించిత్తు కూడా ఆవేదన కానీ, అయ్యో మహారాజు దశరథుడు గారు పోయారే అనేటువంటి ఏడుపు కానీ కనపడడానికి వీల్లేదు. నవ్వుతూ ఉండాలి మీ ముఖాలు. మీరు పెడుతున్న పని ఏమిటో ఎవరికీ తెలియడానికి వీల్లేదు. నవ్వుతూ ఉన్న ముఖాలతోటి భరతుడితోటి నా మాటగా ఇలా చెప్పండి. పురోహితః త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యజికం త్వయా. వశిష్ఠ మహర్షి గారు మీరు క్షేమంగా ఉన్నారో లేదో అడగమన్నారండి. మీ మంత్రులందరూ కూడా క్షేమంగా ఉన్నారో లేదో అడగమన్నారండి. మీరు త్వరగా చిన్న కార్యక్రమం ఉంది ఇక్కడ, మీరు వెంటనే బయలుదేరి రావాలి అని చెప్పి మీరు నా మాటగా, నా ఆజ్ఞగా భరతుడితో చెప్పాలి. మాచ అస్మై ప్రోషితం రామం మాచ అస్మై పితరం మృతం. కానీ మీ మాటలో కానీ, చేష్టలో కానీ, కంటిలో కానీ, భావంలో కానీ రామచంద్రుడు అడవికి వెళ్ళాడు అనే విషయం చెప్పడానికి వీల్లేదు. దశరథ మహారాజు మరణించాడు అనేటువంటి విషయం తెలియడానికి వీల్లేదు భరతుడికి. భవంతః శంసిషుః గత్వా రాఘవాణామిమం క్షయం. రాఘవుల యొక్క ఇంటిలో జరిగినటువంటి ఈ దుర్భరమైనటువంటి వ్యవహారాన్ని గురించి ఏమాత్రం కూడా మీరు చెప్పడానికి వీల్లేదు. చేతులు ఊపుకుంటూ వెళ్తే కుదరదు. మీరు కౌశేయాని చ వస్త్రాణి భూషణాని వరాని చ, మంచి పట్టుబట్టలు తీసుకెళ్ళండి, అందమైనటువంటి ఆభరణాలు తీసుకెళ్ళండి. క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ భరతశ్చ గచ్చత. భరతుడికి ఇవ్వండి, కేకయ్య మహారాజు గారికి ఇవ్వండి. అతని కుమారుడైనటువంటి యుధాజిత్, భరతుడి యొక్క మేనమామ, అతడికి ఇవ్వండి. దత్తపథ్యశనాదూతాః జగ్ము స్వం స్వం నివేశనం. దత్తపథ్యశనాః, దారిలో వెళ్ళడానికి వాళ్ళకి తిండికి ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా పొట్లాలు కట్టి పెట్టండి. వాళ్ళకి
ప్యాకెట్లు కట్టి ఇవ్వండి అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు అనమాట. తత్తపచ్చచనాహ, దారి మార్గంలో తినడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి. కేకయాంస్తే గమిష్యంతో హయానారుహ్య సమ్మతాన్ని, ఇంటికి వీళ్ళందరూ కూడా ఒక్కసారి మీ వాళ్ళకి చెప్పేసి ఇలాగా ముఖ్యమైనటువంటి పని మీద మంత్రి గారి యొక్క ఆజ్ఞ మీద లేదా కుల పురోహితుడి యొక్క ఆజ్ఞ మీద మేము కేకయ దేశాలకు కొడుతున్నామని చెప్పేసి బాగా వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలను ఎక్కండి. తత ప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరం వశిష్ఠేనాభ్యనుజ్ఞాతాః దూతాః సంత్వరితాయయుః. అలాగే స్వామి అని చెప్పి దూతలందరూ కూడా చాలా వికసించినటువంటి ముఖాన్ని కలిగినట్లుగా కనపడుతూ తమ దుఃఖానంతా దిగమింగుకొని ఎవరిళ్ళకి వాళ్ళకి చాలా వేగంగా వెళ్ళి సామాన్లన్నీ సర్దుకుని మిక్కిలి వేగంగా నడిచేటువంటి గుర్రాల మీద ఎక్కి ఏ రకంగా వెళ్ళారు, ఏ పర్వతాలు దాటారు, ఏ నదులు దాటారు, ఎంతసేపటి తర్వాత కేకయ రాజ్యానికి వెళ్ళారు, వెళ్ళిన సమయంలో భరతుడు ఏం చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక అద్భుతమైనటువంటి దురదృష్టకరమైనటువంటి కళ ఒకటి వచ్చింది. తండ్రి గారు మరణించినట్టు కళ. ఆ కళ వచ్చిందని స్నేహితులతో చెప్పుతూ ఉండే సమయంలో ఈ దూతలు వచ్చి వశిష్ఠ మహారాజు గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అనేటువంటి వార్తని చెవిన వేశారు. హతాశుడు అయిపోయినటువంటి భరతుడు ఏ రకంగా మాట్లాడాడు, ఈ తక్కిన విషయాలన్నింటినీ కూడా మనం మళ్ళీ సారి కలుసుకున్నప్పుడు ముచ్చటించుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.